ఈ రాత్రి ఏలూరు ప్రాంత ప్రజలకి ఏ వర్తమానాన్ని నేను అందచేయబోతున్నాను, ఏది మీరు చెప్పబోతున్నారు ప్రభువా అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు నాకు చూపించిన వాక్య ధ్యానం జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదవగా విందాం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను. నేను దాని మధ్యలో నివాసినై మహిమకు కారణముగా ఉంటాను. చేతులెత్తి ఒక్కసారి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్. దేవుడు మాట్లాడుతున్న మాట, స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని? నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను. ఆయన మాట్లాడుతున్న మాట చూడండి, చాలా ఎలక్ట్గా ఉండండి. రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడి మనలందరినీ రాత్రి ఆయన బలపరచబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాట గనక మనందరం గమనిస్తే, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను, నేను దాని మధ్యలో నివాసినై ఉంటాను. అంతేకాదు, నేను మహిమకు కారణముగా నేను దాని మధ్యలో నిలబడతాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పకనే చెప్తున్న మాట, దేవుడు సూటిగా మాట్లాడుతున్న మాట, దేవుడు బదులిస్తున్న మాట. నేను దాని మధ్యను నేను అగ్ని ప్రాకారం, దాని చుట్టూ నేను అగ్ని ప్రాకారంగా ఉంటాను. ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు వాగ్దానాలు చేశాడు. మోషేకి వాగ్దానం చేశాడు, అబ్రహాముకి వాగ్దానం చేశాడు, ఈసాక్కి వాగ్దానం చేశాడు, యాకోబుకి వాగ్దానం చేశాడు. ఆయన అనేక మందికి వాగ్దానాలు చేస్తూనే వస్తున్నాడు. ఇప్పటికీ ఆగట్లేదు, చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ప్రభు వాగ్దానం చేస్తున్నాడో గమనిస్తున్నావా? ఎందుకు దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు? ఇప్పుడు కూడా మరొక వాగ్దానం ఏమంటున్నాడు? నేను నీ చుట్టూ అగ్ని ప్రాకారం. ఇది వాగ్దానం. దేవుడు తన బిడ్డలకి వాగ్దానాల మీద వాగ్దానాలు ఇస్తున్నాడు. ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా దాని గురించి ఏమన్నా ఆలోచన విధానం ఏమన్నా ఎప్పుడైనా చేసావా? ఒకటి దేవుడు నాకు తెలియచేశాడు. ఇజ్రాయేలు ప్రజలకి వాగ్దానం చేసిన, మోషేకి వాగ్దానం చేసిన, లేదంటే ఇటు సైడ్ వచ్చేటప్పుడు అబ్రహాముకి వాగ్దానం చేసిన, ఈసాకుకి వాగ్దానం చేసిన, యాకోబుకి వాగ్దానం చేసిన, యోసేపుకి వాగ్దానం చేసిన, ఎవరికి వాగ్దానం చేసినా ఒకే ఒక్క కారణం ఉంది. ఎందుకయ్యా వీళ్ళందరికీ ఇన్ని వాగ్దానాలు చేస్తున్నావంటే ప్రభు అంటాడంట, వారిని నేను కనాను నడిపించాలి. ఆమేన్ చెప్పండి. వాగ్దానం వెనకాల ఉన్నటువంటి ఒక మర్మం ఈ రాత్రి మనం తెలుసుకోవాలి. దేవుడు ఎందుకు మనకి వాగ్దానం ఇస్తున్నాడు? దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు? సంవత్సరం వాగ్దానం తీసుకుంటారు. డిసెంబర్ 31కి ప్రతి ఒక్కరు ప్రామిస్ కార్డులు తీసుకుంటారు. ఎందుకు దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడు? దైవజనుడి నోటి నుంచి ఒక వాగ్దానం ఇస్తాడు. మీరు ప్రార్థన చేసుకుంటుండగా ఇంకొక వాగ్దానం ఇస్తాడు. ఇన్ని వాగ్దానాలు ఇవ్వటానికి గల కారణం ఏంటయ్యా? ఈ వాగ్దానాల వెనుకున్న రహస్యం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని చిత్తం ఏంటో ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? మనం ఎలా ఉంటామంటేనండి, వాగ్దానాలన్నీ కూడా మనం తీసుకొని మనకిష్టం వచ్చినట్లుగా మనం వాటిని మలుచుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా వాగ్దానాల్ని శరీర సంబంధంగా వాడుకుంటూ ఉంటాం. చాలామంది క్రైస్తవులు 100లో 90% మంది అలానే ఉన్నారు. వాగ్దానాలన్నీ భౌతికంగా మారుస్తాం. మన అవసరాల కోసం వాగ్దానాలు వాడుకుంటూ ఉంటాం. ఏదన్నా సమస్య వచ్చిందనుకో, ఇలా ప్రార్థన చేస్తామయ్యా, పలానప్పుడు పలానా వాగ్దానం ఇచ్చావుగా అంటాం. అంటే చూడండి, మన అవసరాలకు వాడుకుంటాం, మన వ్యక్తిగతంగా వాడుకుంటూ ఉంటాం, మనకి ఇష్టం వచ్చినట్లుగా. వాగ్దానం అనేది ఎలాంటిదో ఈ రాత్రి మనం గ్రహించాలి. వాగ్దానం వెనకాల ఉన్న దేవుని మర్మం ఏంటి? వాగ్దానం వెనకాల దేవుని మనస్సు ఏంటి? ఇప్పుడు ఈ ప్రామిస్ నాకు ఇచ్చాడు, ఏంటి దీని వెనకాల దేవుని మనస్సు? దీని వెనకాల ఉన్న దేవుని చిత్తం ఏమై ఉంది?
దేవుని ప్రణాళిక ఏమై ఉంది, దేవుని ఆలోచన ఏమై ఉంది అని మనం ఈ రోజు నుంచి ఆలోచించటం మొదలు పెట్టాలి. ఆమేన్ చెప్పండి. ఇన్ని రోజులు వాగ్దానాలు తీసుకోవటం, అది శారీరకంగా వాడుకోవటం, మనకి ఇష్టం వచ్చినట్లుగా వాడుకోవటం, మన యొక్క ప్రలోభాల కొరకు వాడుకోవటం, మన సంతోషాల కొరకు వాడుకోవటమే సరిపోతుంది. వాగ్దానాన్ని అవసరాల కోసం వాడుకోవటమే సరిపోతుంది. వాగ్దానాల్ని నీ పరిస్థితుల్లో, నీ ఇబ్బందుల్లో, నీ కన్నీరులో వాగ్దానం ఎత్తిపడి ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఇజ్రాయేలు ప్రజలకి వాగ్దానం చేసింది వాస్తవం. దేవుడు మోషేకి వాగ్దానం చేశాడు. ఇటు వస్తే అబ్రహాముకి చేశాడు, ఈసాకు చేశాడు, యోసేపుకు చేశాడు, యాకోబుకు చేశాడు. ఈ వాగ్దానాలన్నీ వాళ్ళని ఎక్కడికి నడిపించాయి? పరమ కనాను తీసుకువెళ్ళాయి. ఆమేన్ చెప్పాలి. ఆ వాగ్దానాలు మనం ఒక మర్మాన్ని మనం నేర్చుకోవాలి. మోషేకి వాగ్దానం చేసిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలకి వాగ్దానం చేసిన దేవుడు వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాడు? కనానుకు తీసుకువెళ్ళాడు. పునాదులు కలిగిన పట్టణానికి తీసుకువెళ్ళాడు. ఈ రోజున మనకి ఇవ్వబడిన వాగ్దానాలు మనల్ని పునాదులు కలిగిన పట్టణానికి తీసుకువెళ్ళబోతున్నాయి. హల్లెలూయా. ఈ రోజున మనకి ఎందుకు ఈ వాగ్దానాలు ఇవ్వబడుతున్నాయి? వాగ్దానాల వెనకాల దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కోవాలి, దేవుని ఉద్దేశం తెలుసుకోవాలి, దేవుని మనస్సును గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం. ఇప్పుడు కూడా దేవుడు ఒక వాగ్దానం మాట్లాడుతున్నాడు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను. దీని వెనకాల ఉన్న దేవుని రహస్యం ఏంటి? మీకు కూడా అనేక వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ పట్టుకోండి. దేవుడు మనల్ని కనానుకు తీసుకోబోతున్నాడు. మన అవసరాల కోసం వాడుకునేది వాగ్దానం కాదు. మళ్ళా చెప్తున్నా నేను, నీ సంతోషాల కొరకు వాడుకునేది వాగ్దానం కాదు. నీ ఆనందము కొరకు వాడుకునేది వాగ్దానం కాదు. శరీరాశలు నెరవేర్చబడటానికి వాగ్దానం వాడుకోవడానికి వీల్లేదు. ఏంటై అమూల్యమైన వాగ్దానం? ఈ వాగ్దానం ఎక్కడికి తీసుకెళ్ళబోతుందో మనం గమనించాలి. ఆమేన్ చెప్పాలి. ఈ వాగ్దానం ఎక్కడ నడిపించుతుంది? దేవుడు నాకు చేసిన వాగ్దానం పునాదులు కలిగిన పట్టణానికి నడిపించటానికి. దేవుడు నాతో మాట్లాడిన మాట నన్ను నిత్య నివాసములోనికి దేవుడు చేర్చటానికి. ఆ వాగ్దానం వెనకాల ఉద్దేశాన్ని రాత్రి మీరు పసిగట్టాలి. ఎక్కువ శాతం శరీర సంబంధమైన వాటి కోసమే వాగ్దానాలు మనం ఉపయోగిస్తూ ఉంటాం. చాలామంది ఈ సంవత్సరం వాగ్దానాలు తీసుకున్నారు. శరీర సంబంధమైనటువంటి వాటి కొరకు మనం వాగ్దానాలు ఎప్పుడు కూడా వాడటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మీరు గమనించాలి, నాకు ఈ సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానం, నీవు నడుచు మార్గములన్నిట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండునుగాక అని దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానాన్ని నేను ఎలా వాడుకోవాలి? ఈ వాగ్దానం వెనకాల ఉన్న మర్మం ఏంటి? నీవు నడుచు మార్గం అన్నిట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. ఈ వాగ్దానం నువ్వైతే ఎలా ఆలోచిస్తావు, నేనైతే ఎలా ఆలోచిస్తా? నేను ఎలా ఆలోచిస్తున్నానో తెలిసి ఈ వాగ్దానాన్ని నాకు దేవుడు ఇచ్చిన దగ్గర నుండి ఈ వాగ్దానాన్ని నేను ఆత్మ సంబంధంగా ఆలోచిస్తున్నా. నీవు నడుచు మార్గములన్నిట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు అన్న మాట. అయ్యా, నేను సియోను మార్గంలో నడుస్తాను, నేను ప్రతిష్ఠిత మార్గంలో నడుస్తాను, నేను ఒక సమర్పణ మార్గంలో నడుస్తానయ్యా, మీరు నాకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నా. అంటే మార్గం అంటే నువ్వు ఎక్కడైనా షాపుకు పోయావు అనుకో, చెప్తున్నా మామూలుగా నీకు అర్థం అవ్వడానికి చెప్తు. నువ్వు వ్యాపారానికి వెళ్తున్నావు, నువ్వేం చేస్తావు? వాగ్దానం పట్టుకొని, ప్రభువా ఇదిగో నువ్వు నడుచు మార్గములన్నిట్లో తోడై ఉంటాను అన్నావు కదా, ఇప్పుడు నేను వ్యాపారానికి వెళ్తున్నాను, నాకు తోడుగా ఉండు అని నువ్వు ప్రార్థన చేస్తావు. అంటే ఇది ఎలా వాడుకుంటున్నాం? మనం శారీరకంగా వాడుకుంటున్నాం, వ్యక్తిగతంగా వాడుతున్న వాగ్దానాన్ని, ప్రామిస్ని. కానీ నేను ఎలా వాడతానో తెలుసా? అయ్యా, నేను ప్రతిష్ఠించుకున్నాను, నేను సమర్పించుకున్నాను, ఈ మార్గంలో నేను తొలగిపోకుండా నాకు తోడుగా ఉండని ప్రార్థన చేస్తున్నాను. ఈ భక్తిలో తొలగిపోకూడదు అయ్యా, నిన్ను విడిచి నేను వెళ్ళకూడదు. ఇది దేవుని వాగ్దానం వెనకాల ఉన్న రహస్యం. అంటే ఇలా ఉంటుంది. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామని గణపరచండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మీ వాగ్దానాలు మీరు ఎలా వాడుకుంటున్నారు? మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు? దాని వెనకాల ఉన్న ప్రభు చిత్తాన్ని కనుక్కోండి ఫస్ట్.
చాలా మంది, మీరే కాదు, చాలా మంది భూప్రపంచం మీద ఉన్నోళ్ళు 100లో 95% లేదా 90% అందరూ శారీరకంగా వాగ్దానాలను వాడుకుంటా ఉన్నారు. కానీ నేను అంటాను, ఈ రోజున దేవుడు మనకిస్తున్న వాగ్దానం, ఈ రాత్రి దేవునికి ఇస్తున్న వాగ్దానం, నీ చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారంగా ఉండబోతున్నాడు. హల్లెలూయా! దీని వెనకాల ఉన్న అర్థం మనం ఈ రాత్రి తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ వాగ్దానం వెనక ఉన్న మర్మం ఏంటి? ఎవరికి దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటాడు? ఆయన అంటున్నాడు, నీ చుట్టూ నేను అగ్ని ప్రాకారంగా ఉంటాను అంటున్నాడు. అయ్యా, ఇక్కడికి వచ్చిన అందరి చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటావా అంటే కాదు కాదు కాదు, పప్పులో కాలేసినట్లే. వచ్చిన ప్రతి బిడ్డ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటావా? ఉండను. మరి ఏంటి అర్థం? నువ్వు వాగ్దానం చేస్తున్నావు కదా, నువ్వు నమ్మదగిన వాడువు కదా, మరి ఏంటి వాగ్దానం వెనకాల ఉన్న పరమార్థం ఏంటి? ఒకసారి వాక్యంలోనికి వెళ్దాం రండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు చదివి పెట్టండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు చదివి పెట్టండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు చదివి పెట్టాలి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించి, యెహోవా సన్నిధిన నిలుచుటకై ఒక దినము తటస్థించింది. ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చాడు. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని అడుగగా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని వాడిని అడగ్గా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో నేను సంచరించుచు వచ్చాను అని చెప్పాడు. యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? నీవు నా సేవకుడైన యోబు సంగతి ఏమైనా ఆలోచించావా? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు అని యేసు ప్రభువారు అపవాదికి చెప్తున్నాడు. అడుగగా అపవాది ఏమంటాడు ఇప్పుడు? యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు కలవాడాయను. దేని యందు భయభక్తులు కలిగిన వాడైపోయాడా? నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును అతనికి కలిగిన సమస్త ఆస్తికిని చుట్టూ కంచి వేసితివి కదా. అగ్ని ప్రాకారంగా ఉన్నావు కదా. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యనే మహిమపరచాలి. హల్లెలూయా! ఈ మాట పట్టుకోండి. యోబు కుటుంబం చుట్టూ, యోబు కలిగి ఉన్న ఆస్తి చుట్టూ ఏమేశాడంట దేవుడు? అగ్ని ప్రాకారం. కంచె అంటే ప్రాకారం అని అర్థం. అర్థమైందా? కంచె అంటే ప్రాకారం. యోబు చుట్టూ ఏముందమ్మా? అగ్ని ప్రాకారం ఉంది. యోబు కుటుంబం చుట్టూ ఏముందమ్మా? అగ్ని ప్రాకారం ఉంది. యోబుకున్న ఆస్తి చుట్టూ ఏముందమ్మా? అగ్ని ప్రాకారం ఉంది. బా, ఎంత బాగుంది మాట. దేవుడు అంటున్నాడు అపవాది గడితో, ఒరే అపవాది, యోబు ఉన్నాడు చూసావా? ఊజు దేశంలో యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు. వాడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు, అతడు చెడుతనమును విసర్జించున్నాడురా అని యేసు ప్రభువారు అపవాదితో అంటున్నాడు. వీడంటాడు, అయ్యా ఊరకనే యథార్థంగా ఉన్నాడా? ఊరకనే న్యాయంగా ఉన్నాడా? ఏంటి ఉత్తిగానే ఊరకనే నువ్వే లాభం చేయకుండానే? వాడు చెప్తున్న మాటలు చూడండి. వాడు ఒక పిచ్చి పట్టినోడుకు వల్లే మాట్లాడుతున్నాడు దేవునితో. ఊరకేమి లేడు అక్కడ. నువ్వు అగ్ని ప్రాకారం వేసేసావు కదా, అందుకే యథార్థంగా ఉన్నాడు. నువ్వు అగ్ని ప్రాకారం వేసావు కదా, అందుకే న్యాయంగా ఉన్నాడు. నువ్వు అగ్ని ప్రాకారం వేసావు కదా, అందుకే చెడుతనమును విసర్జిస్తున్నాడు. నువ్వు అగ్ని ప్రాకారం వేసావు కదా, అందుకే నీ యందు భయభక్తులు కలుగుంటున్నాడు. అపవాదిగాడు పిచ్చి పట్టినట్టు వాగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ కంచె వేసినందుకు భక్తి చేయట్లేదు అక్కడ యోబు. మీరు మాట చాలా బాగా వినాలి. వీడేమంటున్నాడు? నువ్వు కంచేసావు కాబట్టి వాడు భక్తి చేస్తున్నాడు. వీడి వర్షన్ మాట్లాడుతున్నాడు, అపవాదిగాడు మాట్లాడుతున్నాడు అలాగా.
కానీ దేవుడు అన్నాడు, వాడు భక్తి చేస్తున్నాడు కాబట్టి నేను కంచె వేశాను. కొట్టుగట్టిగా చప్పట్లు ప్రభు నామాన్ని గణపరచు. ఒరేయ్, వాడు భక్తి చేస్తున్నాడు కాబట్టి నేను కంచేశాను. నేను కంచేసినందుకు వాడు భక్తి చేయట్లేదు. నేను కంచేసానని వాడు యథార్థంగా లేడు. నేను కంచేసానని న్యాయంగా లేడు. నేను కంచేసానని నా మీద భయభక్తులు కలిగి లేడు. నేను ఎందుకు కంచేశాను తెలుసా? వాడు యథార్థంగా ఉన్నాడని కంచేశాను. వాడు నీతిగా ఉన్నాడని కంచేశాను. వాడు న్యాయంగా ఉన్నాడని కంచేశాను. వాడు పరిశుద్ధంగా ఉన్నాడని కంచేశాను. కంచె వేసినందుకు భక్తి చేయట్లేదు, భక్తి చేస్తున్నందుకే కంచె వేశాను. అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. వీడంటాడు నువ్వు కంచేసావు కాబట్టి వాడు భక్తి చేస్తున్నాడు అంటాడు ఈడు. దేవుడు అంటాడు కాదురా పిచ్చి వాగుడు వాగబాకర అపవాదిగా, భక్తి చేస్తున్నాడని కంచేశాను నేను. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎవరి చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటాడంటే యథార్థవంతుల చుట్టూ. ఇంకో మాట చెప్పన, న్యాయవంతుల చుట్టూ. ఇంకో మాట చెప్పన, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ. ఇంకో మాట చెప్పన, చెడుతనమును విసర్జించే వారి చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారం వేస్తాడు. అందరి చుట్టూ వేయడు. అగ్ని ప్రాకారం అంటే తమాషాలా? అగ్ని ప్రాకారం యోబు చుట్టూ వేయబడిందంటే మాటలా? హలో, యోబు యథార్థత కాపాడటానికి, యోబులో ఉన్న న్యాయాన్ని కాపాడటానికి, యోబులో ఉన్న భయభక్తులను కాపాడటానికి, యోబులో ఉన్న మంచితనాన్ని కాపాడటానికి దేవుడు అగ్ని ప్రాకారం యోబు చుట్టూ వేసేసాడు. హల్లెలూయా. అపవాదికి ఒక మంచి గుణపాఠం చెప్పాడు దేవుడు. మరి పిచ్చివాగుడు వాగమాకరా, నేను కంచేయడం ఏంటి, వాడు భక్తి చేయడం ఏంటి? కాదు, వాడు భక్తి చేస్తున్నాడని నేను కంచేశాను. ఆ భక్తి తొలగిపోకూడదని నేను కంచె వేశాను. ఆ యథార్థతలో నుంచి వాడు తొలగిపోకూడదని నేను కంచె వేశాను. వాడే యథార్థంగా ఉన్నాడు, వాడే నీతిగా ఉన్నాడు, వాడే న్యాయంగా ఉన్నాడు, నా సేవకుడు అన్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఎవరి చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాడు ఆయన? యథార్థవంతులట, న్యాయవంతులట, ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యందంట ఆ చెడుతనమును విసర్జించే వారితో పాటుగా దేవుడు కంచెగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం. అగ్ని ప్రాకారంగా ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున ఎంతమందికి అగ్ని ప్రాకారం ఉంది? ఎంతమంది అగ్ని ప్రాకారంలో ఉన్నారు చెప్పగలరా? ఎంతమందిలో యథార్థత ఉంది? ఎంతమందిలో న్యాయం ఉంది? ఎంతమంది దేవునికి భయపడుతున్నారు? ఎంతమంది భక్తి బాగా చేస్తున్నారు? ఎంతమంది చెడుతనమును విసర్జిస్తున్నారు? ఈ లెక్కలో చూస్తే నీకు అగ్ని ప్రాకారం లేదుగా. మరి ఎలా కాపాడబడతావు? ఈ దినాలు మంచి దినాలా? ఈ దినాలు ఏమన్నా గుండెల మీద చేసుకొని పడుకునే దినాలా? ఎప్పుడు ఏం జరుగుతుందో భయం, ఎవడు ఏం చేస్తాడో భయం. ఈ దినాల్లో ఉండి నీకు అగ్ని ప్రాకారం నువ్వు వేసుకోపోతే, అగ్ని ప్రాకారంగా దేవుడు నీ చుట్టూ సంచరించకపోతే ఇక మనం ఎలా కాపాడబడతాం? మనం కాపాడబడాలి కదా. మనందరం కాపాడబడాలంటే దేవుడు మన చుట్టూ అగ్ని ప్రాకారంగా ఆయన అలుముకోవాలి కదా. ఆయన అగ్ని ప్రాకారంగా మన చుట్టూ ఉండాలంటే మనలో ఏముండాలమ్మా? యథార్థత. యోబులో ఉన్న యథార్థతను చూసి దేవుడు అగ్ని ప్రాకారం వేసేసాడు యోబు చుట్టూ. అబ్బా, ఈ మాట నాకు భలే నచ్చింది. ఒరే, యోబు భక్తి చేస్తున్నాడని నేను వేశాను కంచా. నేను కంచేసినందుకు భక్తి చేయట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదో యేసుప్రభు వారు నాకు మేలు చేసేసాడు, యేసుప్రభు కంచేసేసాడు కాబట్టి నేను భక్తి చెయ్యాలి. అబ్బే, ఏం లేదు అక్కడ సీను. పాపం వాడే భక్తి చేసేస్తున్నాడు. పాపం యథార్థంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, న్యాయంగా ఉన్నాడు. అందుకే నేను అగ్ని ప్రాకారం వేసేయాలనుకున్నాడంట. దేవుడు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం అడుక్కోవడం కాదయ్యా నా చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండయ్యా, నా చుట్టూ కంచెయ్య అడుక్కోవడం కాదు. దేవుడే ఇష్టం వచ్చినట్లుగా, దేవుడే మన మీద ఇష్టం పెరిగిపోయి మన చుట్టూ అగ్ని ప్రాకారం వేసేయాలి. దేవుడే మనల్ని చూసి మన చుట్టూ కంచెగా మారిపోవాలి. ఓ, అడుక్కునే బుద్ధి మానేయండి. ప్రభు నా చుట్టూ ఉండు, నా బిడ్డల చుట్టూ ఉండు, కంచె అదే ఇదే అడగకుండానే వేసేస్తాడు. నువ్వు యథార్థంగా ఉంటే దేవునికి స్తోత్రం. నువ్వు నీతిగా, న్యాయంగా, ధర్మంగా ఉంటే, దేవుని యందు భయభక్తులు కలుగుంటే, చెడుతనమును విసర్జించేదానివైతే నువ్వు అడుక్కోవసరలా. ఒరే, నా బిడ్డ నీతిగా ఉందిరా, నా బిడ్డ యథార్థంగా ఉందిరా, నా బిడ్డ భయభక్తులు కలుగుందిరా, నా బిడ్డ చెడుతనమును విసర్జిస్తుంది, ఎలాగైనా నా బిడ్డని నేను కాపాడాలని చెప్పి పరలోకముల నుంచి దిగి వచ్చి నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా మారే దేవుడు ఆయన. హల్లెలూయా. ఎవరిని కాపాడుతాడు? కాస్ట్లీయెస్ట్ పీపుల్ని కాపాడుతాడు ఆయన. విలువైన డైమండ్లను కాపాడుతాడు, చెత్తను కాదు. స్తోత్రం చెప్పరే. చెత్తను కాపాడుతాడు, డైమండ్ని కాపాడుతాడా?
మీరు కూడా బంగారాన్ని కాపాడుకుంటారా, బయట ఉన్న చెత్తను భద్రంగా పెట్టుకుంటారా? చెప్పండి. బంగారం గాని, వెండి గాని ఏదో ఒకటి విలువైన వస్తువులు కాపాడుకుంటామా? లేదంటే వీధిలో ఊడ్చిన ఆ చెత్తను కాపాడుకుంటావా? చెప్పరే! విలువైన వస్తువులే గదా! మరి ఈ రోజున దేవుడు కూడా విలువైన వారికే అగ్ని ప్రాకారం వేస్తాడంట. మరి ఎవరు విలువైనోళ్ళంటే యోబు లాంటోళ్ళు విలువైనోళ్ళు. అలాంటోడు దొరకడని, అలాంటోడు ఎక్కడెతికినా దొరకడిక, ఈడి చుట్టూ నేనిప్పుడు అగ్ని కంచేసేయాలి. అదండి భక్తి. దేవుడు ఏదో చేస్తున్నాడు, మనం ఆయనకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అన్న పిచ్చి భక్తి వదిలేయండి. యథార్థత మోతాదులో కలిగి ఉండి, యథార్థత కలిగి ఉండటానికి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనందరం కాపాడబడటం చాలా దుర్లభం. అర్థమవుతుందా? ఇంకా రానున్న దినాలు ఇంకా భయంకరంగా తయారైపోతాయి. అసలు ఎవరికి వారు హెల్ప్ చేసుకోవడానికి ఉండిన దినాలు వచ్చేస్తాయి. ఆల్రెడీ వచ్చేసింది అనుకోండి. ఎవరికి వారు సహాయం చేసుకొని రోజులు ఇవి. ఎవరిని ఎవరు పట్టించుకొని రోజులు. మా కుటుంబం గురించి మేమే ఏడవలసి వస్తుంది, ఇంక వాళ్ళనేం పట్టించుకుందాం అనుకుంటున్నటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది ఫ్యామిలీలు. ఇంకా రానున్న దినాల్లో ఇక కుటుంబ సభ్యులు వాళ్ళని వాళ్ళు కూడా పట్టించుకోని దినాలు వచ్చేస్తాయి. ఏమో చెప్పలేం. కాబట్టి ఇవి భయంకరమైన దినాలు. కాబట్టి మన చుట్టూ అగ్ని ప్రాకారం ఉండాలి, మనం కాపాడబడాలి. ఏ ఉగ్రతలో మనం పడిపోకూడదు, ఏ ఉగ్రత పాలు అయిపోకూడదు, నాశన కోపంలోనికి మనం వెళ్ళకూడదు. మనం వెళ్ళకూడదంటే యోబులాగా యథార్థంగా బతకాలి భూమి మీద. దేవుని స్తోత్రం చెప్పరే! మనం యథార్థంగా ఉండాలి, యథార్థంగా మనం బ్రతకాలి. అప్పుడే దేవుడు మన చుట్టూ అగ్ని ప్రాకారముగా మన చుట్టూ ఆయన అలుముకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. యథార్థత లోపిస్తుంది జనాల్లో, యథార్థత లేదు. ప్రతిష్టత కలిగిన దైవజనుడు, సమర్పణ కలిగిన దైవజనుడు, డబ్బుకు లొంగనోడు, పరిచర్య మీద ఆధారపడేవాడు, దేవుని మీద ఆధారపడేవాడు దగ్గర ఒక దరిద్రుడు నీచుడు చేరిపోయాడు. ఎవడంటే గెహాజీ. చూడండి అండి, ప్రతిష్టత కలిగిన దైవజనుడు పక్కన పెట్టుకొని, సమర్పణ కలిగిన దైవజనుడిని పక్కన పెట్టుకొని, ఈ గెహాజీ యథార్థత లోపించే పని చేశాడు. యథార్థంగా ఉన్నాడా గెహాజీ? లేడు. దైవజనుడు ముందే ఉంటున్నాడు, దైవజనుడు పక్కనే తింటున్నాడు, దైవజనుడు పక్కనే పడుకుంటున్నాడు, దైవజనుడు కూర్చుంటాడు, నిలబడితే నిలబడతాడు. కానీ అతను యథార్థత లేదు. ఎందుకండి నటించే భక్తి? దైవజనుడు ముందు బానే ఉన్నట్లుగా కనపడుతున్నాడు, చెప్పింది చేస్తున్నాడేలే, భలే గెహజీరా బాబు అని మెచ్చుకోదగ్గట్టుగా సంఘమందరూ, విశ్వాసులందరూ గెహజీని మెచ్చుకుంటున్నారు అతను చేసే పరిచర్యను చూసి. ఎలీషాకి నమ్మకంగా ఉంటున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు పాపం. కానీ యథార్థత లేదు గెహజీలో. డబ్బు కోసం ఆశపడ్డాడు, లోక ధననిధి కోసం ఆశపడ్డాడు, వెళ్ళి దాని వెంట పరిగెడుతున్నాడు. అప్పుడు అన్నాడు ఎలీషా, గెహజీ నా మనసు నీతో రాలేదా? ఎందుకురా ఇలాంటి తప్పుడు పని చేశావు? యథార్థత లేకుండా ప్రవర్తిస్తున్నావు ఎందుకురా అని గద్దించడం మొదలుపెట్టాడు. చూడండి, ప్రతిష్టత కలిగిన దైవజనుడు ఒక పక్కనుంటే, ఆయనతో ఉంటూ, ఆయనతో తిరుగుతూ, ఆయనతో తింటూ, ఆయనతో పడుకుంటూ, ఆయనతో లెగుస్తూ ఉన్నటువంటి గెహజీ యథార్థత లోపించినోళ్ళగా కనపడుతున్నాడు. ప్రియ దైవజనమా, మందిరంలో బాగానే కనపడతావు, దైవజనుడి దగ్గర బాగానే కనపడతావు, విశ్వాసుల దగ్గర ఏదో బాగానే ఉన్నట్టుంటావు, కానీ నీలో యథార్థత లేదు. ఎలీషా గట్టిగా ఉపవాసాలుంటే ఈ గెహజీ ఏం చేసేవాడంట? బిర్యానీ పొట్లను తెచ్చుకుని తినేసేవాడంట. ప్రతిష్టత కలిగిన దైవజనుడితో. ఎలీషా ఎటు నడిస్తే అటు నడవాలి కదా సేవకుడు, ఎందుకు విభిన్నంగా వెళ్ళిపోతున్నాడు గెహజీ? యథార్థత లోపం, యథార్థత లేదు. అతడు చెప్పేవన్నీ అబద్ధాలే. ఎలీషా గారు చూస్తే మంచి భక్తుడు, గనురాలైన షునేమీరాలు ఆయన గురించి మంచి సాక్ష్యం ఇచ్చింది. ఇంత భక్తి కలిగిన దైవజనుడిని ఎక్కడా చూడలేదని మాట ఇచ్చింది. అంత పొగడ్తలతో నింపబడుతున్నటువంటి ఆ ఎలీషా వద్ద ఉన్నటువంటి ఆ గెహజీ సేవకుడు యథార్థత లోపం, యథార్థత లేదు. ఈ రోజున ఎంతమంది ఎన్ని చేసినా యథార్థత ఉండాలి అనండి. ఒకసారి గట్టిగా యథార్థత ఉండాలి అనండి గట్టిగా. ఇది లేకపోతే అగ్ని ప్రాకారం మన చుట్టూ పడదు. అది మీరు జ్ఞాపకం చేసుకోండి. అగ్ని ప్రాకారం మన చుట్టూ దేవుడు వేయకపోతే ఈ దినాలు ప్రమాదకరమైన దినాలు కాబట్టి నిన్ను ఎవ్వడూ కాపాడలేడు.
అర్థమైందా? నిన్ను ఎవ్వడూ కాపాడలేడు. దేవుడు గనక మన చుట్టూ అగ్ని ప్రాకారం వెయ్యకపోతే ఎవ్వడు నిన్ను భూమి మీద కాపాడలేని పరిస్థితులు ఇవి. వేడుకోవాలి. వేడుకోవటానికి ముందు యథార్థతను సంపాదించుకోవాలి. ఆమేన్ చెప్పండి. ఎలా ఉన్నాడంట యోబు? యథార్థంగా, న్యాయంగా ఉన్నాడంట. ఆమేన్ చెప్పరే గట్టిగా. హల్లెలూయా. ఈ రోజున యథార్థత చాలా ప్రాముఖ్యం. నువ్వు ఒక తీర్మానం తీసుకొని వెళ్తావా ఇక్కడ నుండి? ఈ సంవత్సరం అంతా, నెక్స్ట్ తీర్మానం తీసుకుందాం. ఈ సంవత్సరం అంతా డిసెంబర్ 31 వరకు 25వ సంవత్సరంలో యథార్థంగా, న్యాయంగా బ్రతకడానికి కృప నాకు ఇమ్మని నువ్వు అడగాలి ప్రభుని. ఇప్పుడు యథార్థత చాలా ప్రాముఖ్యమండి. బయటికి తలబట్టలు వేసుకోవడం కాదు, అది కాదు యథార్థత. మందిరానికి వచ్చి కూర్చోవడం యథార్థత కాదు. దైవజనుడు ఏదంటే అది అంతయ్య గారు, అదయ్య గారు, ఇదయ్య గారు, ఓకే గారు అని చెప్పడం యథార్థత కాదు. దైవజనుడు వచ్చినప్పుడు దైవజనుడు చుట్టూ మూగిపోయి ఆయన చుట్టూ ఆయన వెళ్ళిందాకా ఉండటం యథార్థత కాదు. ఏది యథార్థత? యథార్థత లోపిస్తుంది, యథార్థతలో లోపం కలుగుతుంది. కనపడేవన్నీ నిజాలు కాదు, అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మనిషిని చూసి నువ్వు సాక్ష్యం ఇవ్వద్దు. యథార్థత లేని బ్రతుకులు, వాళ్ళ నిజస్వరూపం వారి అంతరంగానికి తెలుస్తుంది. అగ్ని ప్రాకారం ఏది ఉంటుందా నీ చుట్టూ యథార్థత లోపిస్తే? గెహజీని ఎవ్వడూ కాపాడలేకపోయాడు. ఆ గెహజీకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కుష్టి రోగం వచ్చేసింది. తెలుసా? ఎవడు కాపాడాడు? ఎలీషా ఏమన్నా చేయగలిగాడా? అయ్యా నా మనసు నీతో రాలేదా అన్నప్పుడే కాళ్ళ మీద పడిపోవాలి. పశ్చాత్తాపం లేదు, అలాగా సున్నం కొట్టిన సమాధిలోకి నించుండిపోయాడు. యథార్థత లేదు, డబ్బు కోసం పరిగెత్తాడు. అరే ఇదేంట్రా అందరు తిడుతున్నారు, ఒరే గెహజీ నువ్వు మంచోడు అనుకున్నావు, ఇంత మంచి సేవకుడి దగ్గర ఉండి ఏంటి ఇలా తయారయ్యావు అని అందరు తిడుతున్నారండి. అందరు తిట్టడమే, నువ్వు మేడివే. సాక్ష్యం ఇచ్చిన వాళ్ళే తిడుతున్నారు, పొగిన వాళ్ళే తిడుతున్నారు, బుకేలు ఇచ్చిన వాళ్ళు, అవార్డులు ఇచ్చిన వాళ్ళు తిడుతున్నారు ఇప్పుడు అండి. ఎందుకని? యథార్థత లోపించింది. నిద్రపోతున్న స్తోత్రం చెప్పండి. మరి ఎందుకు అసలు ఆమెం చెప్పరేంటి? అదేంటి అసలు ఇప్పుడే శిలైలను పెట్టుకుని వచ్చాం అయ్య గారు అన్నట్టు కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. అసలు ఉన్నారా? ఆమెం చెప్పండి గట్టిగా సారి. ఓకే, అందరూ సజీవులు. దేవునికి స్తోత్రం. యథార్థత లోపిస్తే దేవుడు అగ్ని ప్రాకారంగా మన చుట్టూ ఉంటాడా? ఉండడు అస్సలు. నువ్వు పొర్రపాటును కూడా నువ్వు ఫీల్ అయిపోవటమే దేవుడు కంచుందని ఏం లేదు అక్కడ. అర్థమైందా? నువ్వు ఫీల్ అయిపోయి భుజాలు తడుముకోవటం ఏం లేదు అక్కడ. సీను ఉంటదుండు. మా కంచె ఉన్నోళ్ళు కంచె లేని వాళ్ళకి తేడాలు ఉంటాయి. ఉండు, చూపిస్తాడు దేవుడు. మురిసిపోమాక, నా చుట్టూ వేసేసాడు, పెద్ద ప్రహారీ కట్టేశాడు అంటుంది. యథార్థత లేదు ముందులామలో. యథార్థత లేనోడికి ప్రహారీ ఎట్లా కడతాడమ్మా? యథార్థత లేని దానికి ప్రహారీ గోడలు కడతాడు దేవుడు. నీ చుట్టూ కంచేసి నిన్ను కాపాడేస్తాడా? ఎందుకని కాపాడాలి నిన్ను? ఒక మంచి లక్షణం చెప్పు నీలో. యోబును కాపాడాడంటే టకటక టకటకని అసలు దేవుడే చెప్పేశాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనం విసర్జించేవాడు, నా ఎందు భయభక్తుడు, టకటక 4-5 మాటలు వదిలేసాడు. నీ చుట్టూ అగ్ని ప్రాకారం ఆయన వేస్తాడు, ఓకే వేస్తాడు. నీ చుట్టూ పెద్ద ప్రహారీ కూడా కట్టేస్తాడు. ఏ శత్రువుకు నువ్వు అంటకుండా, ఏ శత్రువు నిన్ను ముట్టడి వేయకుండా, ఎవరి వశం నువ్వు పడకుండా. ఏముందో చెప్పు, టక్కునొక్క మాట చెప్పు చాలు. నిజంగానే చేయి చూపించి 4-5 ఉందని చెప్పు. ఈడ్స్ కొడితే ఏమీ లేదు అక్కడ. అంటారు కదా పొట్టగొత్త అస్త్ర ముక్కలు ఉండదని. ఏంటో భక్తుల్లాగా ఫీల్ అయిపోతారు కొంతమంది. మేమే భక్తులు అనుకుంటారు. మాకంటే బాగా పాటలు పాడరని ఇంకొకళ్ళు, మాకంటే వాక్యం చదవాలని ఇంకొకటి, మేమే చేస్తాం పరిచయం ఎవరూ చేయలేదని ఇంకొకరు. ఫీల్ అయిపోమాకండి, అక్కడ ఏమీ లేదు. ఎన్ని చేసిన యథార్థత ఏది? న్యాయం ఏది? యథార్థంగా బ్రతుకు, న్యాయంగా బ్రతుకు. నీ కుటుంబంలో, నీ బిడ్డల విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, వ్యాపారాల విషయాల్లో, పనుల విషయాల్లో, మాట్లాడే విషయంలో, పద్ధతి విషయాల్లో, ఆలోచన విషయంలో, నడక విషయంలో, పడక విషయంలో ఏముండాలి? చేతులెత్తి చెప్పండి ఒకసారి. యథార్థత అనండి ఒకసారి. అది ఉండాలి, న్యాయం ఉండాలి, యథార్థత ఉండాలి. లేకపోతే ఎందుకు వేస్తాడు అగ్ని ప్రాకారం? చెప్పు నాకు. ఇప్పుడు నీకు అసలు ఎందుకు వెయ్యాలి? నువ్వు చక్కగా ఉన్నావని వెయ్యాలా? నువ్వు అందంగా ఉన్నావని వెయ్యాలా? నువ్వు తెల్లగా ఉన్నావని వెయ్యాలా? నువ్వు 6 అడుగులు ఉన్నావని వెయ్యాలా? ఎందుకు వెయ్యాలి అసలు? ఒక్క క్వాలిటీ చెప్పలేకపోతున్నావు ధైర్యంగా. నీ మనస్సాక్షిగానే చెప్పుకో.
నీలో ఇది ఉంది చెప్పుకోగలవా? ఏది? మరి ఎలా కాపాడతాడు అనుకున్నావు దేవుడు? నిన్ను ఎలా కాపాడతాడు చెప్పు ఒక మాట నాకు. అగ్ని ప్రాకారం వేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎవరికి వేస్తాడో తెలుసా? కొంతమంది ఉన్నారంట దేవుని కొరకు యథార్థంగా బ్రతికే వాళ్ళు. ఆమె చెప్పండి. న్యాయంగా ఉంటారు, యథార్థంగా ఉంటారు, దేని విషయంలో కూడా నిర్మోహమాటంగా ఉంటారు. వాళ్ళు ఫేస్ టు ఫేస్, మాటకు మాట. యథార్థత చూపించు, ప్రతి ఒక్క దాంట్లో చూపించాలమ్మా. అయ్యగారు ముందే కాదు యథార్థత, నీ పర్సనల్ లైఫ్లో కూడా యథార్థత ఉండాలి. గెహజీ లాగా ఎలీషా ముందే నటించేసి ఎలీషా వెళ్ళిపోగానే కాళ్ళు రగలేసే భక్తులు ఉన్నారు చాలామంది. ఆలోచన చెయ్యండి, నేను మీకే వదిలేస్తున్నా. రెండోది ఏమంటున్నాడు దేవుడు యోబు గురించి? భయభక్తులు. ఏంటంటమ్మా ఆయన ఏం కలిగి ఉన్నాడంట? భయము, భక్తి. ఈ భక్తి ఏమో హై లెవెల్లో చేస్తున్నాడు యోబు. ఆ భక్తిని కాపాడటానికి భయము కలిగి ఉన్నాడు యోబు. ఆ భయం ద్వారా దేవుడు అగ్ని ప్రాకారం వేసేసాడు యోబు చుట్టూ. హల్లెలూయా. భయం. అమ్మో, దేవుడు ఊరుకోడు. తల్లిదండ్రులు పక్కన పెట్టమమ్మా, దేవుడు ఊరుకోడు అనాలా? దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు దేవుంది, సొత్తే కొడతారు, చూడపోతే మెచ్చుకుంటారు. వాళ్ళదేముంది, పెద్ద పనేం కాదు అది. అమ్మో, ఇక్కడ ఎవరి కన్నులు లేవనుకోకూడదు, దేవుని కన్నులు ఉన్నాయి. నా తల్లి లేదు, నా తండ్రి లేడు, నా అక్క లేదు, నా తమ్ముడు లేడు, నా ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోతాను అంటాను కుదరదు. దేవుని కనులు సర్వవ్యాప్తి కలిగి ఉన్నాయి. ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగినోడని ఆయనకు పేరు. ఏంటనుకుంటున్నావు? ఏమేసి కప్పినా కాల్చేస్త దగ్గర వచ్చి. దేవునికి స్తోత్రం. ఏమేసి ఆయన కళ్ళును కప్పలేరు ఎవరో, అది గుర్తుపెట్టుకో. ఎక్కడున్నా సరే దైవికమైన భయం నీలో మొదలవ్వాలి. అమ్మో దేవుడు, అమ్మో దేవుడు, దేవుడు. తల్లి నేను ఎప్పుడు కూడా నా తల్లిదండ్రుల పేరు ఎప్పుడు కూడా నేను నా నోట్లో చెప్పను. ఏదన్నా నేను అనుకున్నా, అమ్మో దేవుడు ఏమనుకుంటాడు, నా మాట తీరు అలా ఉంటుంది. నా మనస్సు కూడా అలానే తప్పిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను అలాంటి భక్తికి కనెక్ట్ అయిపోయాను. మా అమ్మ ఏమంటుందో, మా నాన్న ఏమంటాడు అన్న నేను, దేవుడు ఏమంటాడో అసలు. అమ్మో, ఈ పనా ఆయనకు చెప్పకుండా చేయటమా? చూసారండి, దేవుని మీద భయం కలిగినోడు మాటకు ముందు మాటకు తర్వాత దేవుడని సంబోధిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. భక్తి చూస్తే, భయం చూస్తే వేరే లెవెల్లో ఉందండి యోబుది. భయపడుతూ భక్తి చేసేవాడంట. ఎక్కడ కూడా కాలు రెగరేసేవాడు కాదంట. భయం. ఈ పని చేస్తున్నాను, యేసయ్యా ఏంటి మరి, కొడతావా తిడతావా? అయితే నేను పని చేయను. భయం. ఏది ముట్టుకుంటే ఏమైపోద్దు, ఎక్కడికి వెళ్ళి నిలబడితే ఏమైపోద్దు, ఎవరితో మాట్లాడితే దేవుడు ఏమంటాడు, దుష్టుల ఇంటికి వెళ్తే దేవుడు ఏమంటాడు, అపవిత్రుల పక్కన కూర్చుంటే ఏమంటాడు. భయం. ఈ రోజున భయం లేక జీవితాలు నాశనం అయిపోతున్నాయి. తండ్రి భయం లేదు, తల్లి భయం లేదు, అక్క భయం లేదు, చెల్లి భయం లేదు, ఇక బావల భయం లేదు, ఇక వాళ్ళదెందుకు గోల. ఎవడి భయం లేదు, దేవుని భయం కూడా లేదు. నాశనానికి గురైపోతావు నువ్వు. చూసుకో. భయం ఉండాలి, ఒక్కళ్ళ భయం అన్నా ఉండాలి. ఆ భయమే దేవుని మీద భయం ఎక్కువైపోవాలి మనకు. దేవునికి స్తోత్రం. వినండి, నువ్వు తల్లి అమ్మో మా అమ్మ, అమ్మో మా నాన్న అన్న ఆ కొన్నాళ్ళకి ఆ భయం పోద్ది, ఉండదు. మనుషుల భయం ఉండదండి. కానీ దేవుని యందు భయము కలిగి ఉంటే ఎక్కడున్నా ఉంటాడు కదా ఆయన. పిచ్చ పిచ్చగా ప్రతిరోజు భయం వేసేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తల్లి ఉన్నప్పుడు తల్లి దగ్గరే భయపడతావు, తండ్రి ఉన్నప్పుడు ఆయన ఎదురు ఉన్నప్పుడు ఆయన గురించే భయపడతావు. అది లేనప్పుడు భయం ఉండదు. మరి నీకు 24 గంటలు భయం ఉండాలి. నువ్వు బ్రతికినంత కాలం భయం ఉండాలంటే దేవుని భయం నువ్వు కలిగి ఉండాలి. గట్టిగా నచ్చట్లేదు అనుకుంటే మీకు వాక్యం ఈరోజు సైలెంట్గా ఉన్నారు. నచ్చిన వాళ్ళందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. నువ్వు పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా ఉండాలంటే దేవుని భయం ఉండాలి అక్కడ. తల్లిదండ్రుల భయం ఉన్నా వర్కౌట్ అవ్వదు అక్కడ సీన్. తల్లిదండ్రుల భయం ఉన్నా పాపం చేసేస్తాం, అపవిత్రం చేసేస్తాం. కానీ దేవుని భయం ఉండి చూడొకసారి. దేవుని మీద ఒక భయాన్ని కలిగుండు. అమ్మో దేవుడు, అయ్యో దేవుడు. ఇదే భక్తి, భయం రెండు కలగలిపి మన జీవితంలో ఉంటేనే దేవుడు అనుకుంటాడు, ఇదిరా డైమండ్ రా వీడు డైమండ్ అని చెప్పేసి దేవుడు అగ్ని ప్రకారం వేసేస్తాడు మన చుట్టూ. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 3వ మాట చెప్పాడు అక్కడ, చెడుతనమును విసర్జించేవాడు యోబు. అది యోబు వ్యక్తిగత సాక్ష్యం. యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు నా యందు.
చెడుతనంను విసర్జిస్తాడు. ఇది వ్యక్తిగత సాక్ష్యం యోబుది. కొంచెం పైకి వెళ్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు చదివి పెట్టండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు చదివి పెట్టండి. అతని కుమారులందులు ఆ, వంతుల చొప్పున ఉమ్, అనుదినము ఉమ్, ఒకరికొకరు తమ తమ ఇండ్లలో ఉమ్, విందు చేయునై కూడినప్పుడు ఉమ్, తమ ముగ్గురు అక్క చెల్లెండ్రులు ఉమ్, తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని ఆ, వారితో పిలిపించుచూ వచ్చిరి. ఉమ్, వారి వారి విందు దినములు పూర్తి కాగా ఉమ్, యోబు తన కుమారులు పాపము చేసి ఉమ్, తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని ఉమ్, వారి పిలువనంపించి ఉమ్, వారిని పవిత్రపరిచి ఉమ్. అరుణోదయమున లేచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చెను. దహన బలిని అర్పించుచూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి చేతులెత్తి గట్టిగా. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి ఇది. నిత్యం చేశాడా, వారానికి ఒకసారి చేశాడని ఉంది అక్కడ. నిత్యం నిత్యం కూడా దహన బలి ఇచ్చేవాడంట. ఎప్పుడు? టైం చెప్పండి. అరుణోదయం అంటే ఎన్నింటికి? పొద్దున్నే. ఎన్నింటికి? తెల్లవారుజామున 3-4 గంటలకు ఆ టైంలో. అర్థమవుతుందా? తెల్లవారుజామున పొద్దున్నే కుమారుల గురించి కుమార్తెల గురించి ఏం చేసేవాడంట? ఒక్కొక్కరికి ఒక్కొక్క బలి పశువుని తెచ్చి, వాళ్ళు ఎక్కడ పాపం చేసేసారేమో, అపవిత్రపరచబడిపోయారేమోనని చెప్పి భయపడిపోయి పొద్దున్నే ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి ఇచ్చేవాడంట. రోజు చేసేవాడంట. నిత్యం. బా, ఎంత మంచి మాట. నిత్యం దహన బలి ఇచ్చేసేవాడంట. నిత్యం ప్రభుకి బలి ఇచ్చేవాడంట. వాళ్ళ బిడ్డలను బట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన బలి నిరంతరము ప్రభుకి మనం ఇవ్వాలి. పొద్దున్నే లెగిచి అలవాటు ఎంతమంది స్త్రీలకు ఉంది? ముందర స్త్రీలు ఎత్తండమ్మా, మీ భాగవతాలు చూద్దాం. ఇక మిగతాలు 9-10. పొద్దున్నే 4ంటికే లెగుతానన్నోళ్ళు, స్తోత్రం. 5 గంటలకు లెగుతానన్నోళ్ళు, అమ్మో ఇంక టయ్యాల గుండె ఆగిపోద్ది ఇప్పుడు నాకు. 6 గంటలకు లెగుతామయ్యా, ఏదో అమ్మో 6ంటికి కూడా లేగరా. ఏం మనుషులు తల్లి. ఎప్పుడు లెగుతారు? 9ంటికి. ఇంకొద్దులే, ఇక లేపరం మీరు చూపించరు, ఇక పరువులు పోతాయి. ఎందుకు వచ్చిన గోల? 6 అన్నాకే నాకు టైం అర్థమైపోయింది. మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ యోబు అరుణోదయమున లెగిచి ఒక్కొక్కరి కొరకు బలి అర్పిస్తున్నాడంట. 4 గంటలకి 3 గంటలకి లెగటం నేర్చుకోండి. లెగిసి దహన బలి దేవునికి అర్పించి పడుకో. నువ్వు ఎన్ని గంటలు లెగిసినా నేను కొట్టేవాడు ఎవడు ఉండడు. ఇక అర్థమైందా? పొద్దున్నే లెగటం నువ్వు నేర్చుకో. పొద్దున్నే లెగిచి దేవునికి ఒక దహన బలి అర్పించేటువంటి ప్రోగ్రాం పెట్టు. ఇక్కడ ఏం చేశాడు యోబు? తన బిడ్డల కొరకు, తన కుటుంబం కొరకు పొద్దున్నే అరుణోదయాన్నే ఏం చేస్తున్నాడు? దేవునికి దహన బలి అర్పిస్తున్నాడు. బలి అర్పిస్తున్నాడు దేవునికి. ఈ రోజున మనం పొద్దున్నే లేచి బలి అర్పించాలంటే ఏం చేయాలి? ఒక మేకను కొంటావా, గొర్రెను కొంటావా? నా వైపు చూడు, వెనక 100 మంది వస్తారు, మీరు నా వైపు చూడాలి. అర్థమైందా? దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఆషామాషి కాదు. మనం ఇప్పుడు పొద్దున్నే బలి ఇవ్వాలి. ఎలా ఇస్తావు? 4 గంటలు ఇసిపోవాలి. ఈ రోజు నుంచి నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కోసం నువ్వు బలి ఇవ్వాలి దేవునికి. అలా ఇస్తేనే ఆయన మన కుటుంబాన్ని కాపాడుతాడు. నువ్వు ఇవ్వకుండా బాగా 3 గంటలకు 4 గంటలకు పడుకుండిపోయి దేవదూతలు వచ్చిన టయానికి నువ్వు నిద్రలో ఉన్నావనుక వెళ్ళి చెప్తే అంట, మీకు తెలుసు తెలియదు, సోమరిపోతుల్లాగా ఉన్నారు ఆ కుటుంబం అని చెప్తే అంట దేవునికి సాక్ష్యం. ఎంత నష్టపోతున్నావు మన జీవితంలో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. మరి పొద్దున్నే లెగటం నేర్చుకో. టైం పెట్టుకో, అలారం పెట్టుకో. పొద్దున్నే లెగటం నేర్చుకో. పొద్దున్నే లెగిస్తే 4 గంటలకు లెగిస్తే, ఇదిగో ఇప్పుడు సపోజ్ విజయ ఆంటీనే తీసుకుందాం. విజయ ఆంటీ వాళ్ళని తీసుకుందాం, ఎందుకంటే మిగతా వాళ్ళ పేర్లు నాకు అంతకు తెలియదు కాబట్టి. విజయ ఆంటీని తీసుకున్నాం, ఆమెకి 2 పిల్లలు. ఇప్పుడు ఆమె ఏం చేయాలి? పొద్దున్నే 4ంటికి ఆమె లెగిసి, అయ్యా నిస్సీ కొరకు ఏం చేయాలి? బలివోడు అంటే ఏంటి? స్తోత్రం 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 అని చెప్తే బలిచ్చినట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగా. స్తోత్ర బలి చేయాలి మనం. పొద్దున లెగాలి, అరుణోదయమే. 4 గంటలకే లేదా 3ంటికే, 12ంటికే చేసి పడుకోబాకు. పొద్దున అరుణోదయం చేయాలి ఆ పని. అర్థమైందా? నీకు ఇష్టం వచ్చిన టైంలో చేసి, అయ్యగారు అప్పుడు చెప్పారు కదా, నాకు ఇప్పుడే వీలుగా ఉంది, అర్ధరాత్రి నిద్ర పట్ల దయ్యం నా మీదకి వచ్చి పడిపోయిందని స్తోత్రం చెప్పి పడుకున్నావు అనుకో, కుదరదు. అంతేందుకు కొంతమంది నిద్రలు పట్టు దయ్యాలు పడిపోతాయి 2ంటి దాకా.
అప్పుడు చేసేసి పడుకుంటారు. మళ్ళీ 3-4కి ప్రార్థన చేయడానికి బాగా గురకలు పెట్టి నిద్రపోతారు. అది పెద్ద ఘట సర్పాలు వాళ్ళు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ దయ్యాలన్నీ మీలోంచి వెళ్ళిపోవును గాక. అలా చేయబాక, నిద్ర పట్టట్లేదని స్తోత్ర బలి అరుణోదయం చేయమని అక్కడ చెప్తుంది వాక్యం. విజయం అంటే ఏం చేయాలి? పొద్దున్నే లెగిసిపో 4కి నిస్సి కోసం ప్రభా స్తోత్రం, ఆ బిడ్డను కాపాడుతున్నందుకు స్తోత్రం, ఈ రోజంతా బిడ్డను పరిశుద్ధంగా ఉంచబోతున్నందుకు స్తోత్రం 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 చెప్పాలి. అమ్మాయి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లెస్సింగ్ పట్టుకోవాలి. అయ్యా బ్లెస్సి ప్రభా, ఈ రోజంతా పరిశుద్ధంగా ఉంచబోతున్నందుకు స్తోత్రం 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 అని చెప్పాలి. అప్పుడు ముగించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. బిడ్డల పాపములో పడకుండా, బిడ్డల లోకములో పడకుండా, బిడ్డల విచ్చలు విడిగా తిరగకుండా, బిడ్డల తిరుగుబాటు చేయకుండా, వ్యతిరేకులు కాకుండా మనం దేవునికి బలి అర్పించాలి. అప్పుడే మన కుటుంబాలు కాపాడబడతాయి. లేకపోతే నెవర్ ఎవ్వడూ మిమ్మల్ని కాపాడలేడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యోబు గారు ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్క గొర్రె పిల్ల తీసుకొచ్చారు. ఎంత టైం పట్టిద్ది బలి ఇవ్వడానికి? అరగంట. ఒక్కొక్కరికి అరగంట. ఇప్పుడు అది తీసుకురావాలి, అది గొర్రెను కొనుక్కురావాలి, లేదంటే మందలోంచి తీయాలి, దాని బొచ్చంతా కత్తిరించేయాలి, దాన్ని బాగా ఉడకబెట్టాలి, దాన్ని తీయాలి, దాని మాంసాన్ని కాల్చాలి, బలిపీఠం మీద పెట్టాలి, బలివ్వాలి. అరగంట టైం పట్టిద్ది. అవునా? ఒక్కొక్కరికి అరగంట టైం అంటే, ఇప్పుడు మనమే పొద్దునే లెగిసి బ్లెస్సింగ్ కోసం స్తోత్రం అంటే అయిపోయింది బలి. అక్కడ ఒక్క స్తోత్రానికి బలి ఇచ్చేసినట్టు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రభు చెప్పాడు, మన యెహోవా బలులు స్తోత్ర బలులుగా మారిపోయాయి. పొద్దున్నే లెగిసి స్తోత్రాలు చెప్పడం నేర్చుకోండి. అది చాలా మంచి క్రమం. అది యోబు అలా కలిగి ఉన్నాడు. అయ్యా, నా బిడ్డల మీదకి ఏ శత్రువు రావద్దు, ఏ కీడు రావద్దు, స్తోత్రాలు చెప్తున్నాను, స్తోత్రం 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 అని చెప్పు. ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు కాపాడబడాలంటే తప్పదు, చెప్పాలి. పొద్దున్నే లెగిసిపోవాలి, 4కి లెగిసిపోవాలి, లేదంటే 3కి లెగిసిపోవాలి. ఒక్కొక్కరి కొరకు స్తోత్రాలు చెప్పుకుంటూ రావాలి. నా వ్యాపారం కొరకు స్తోత్రం చెప్పాలి, నీ ఆరోగ్యం కొరకు స్తోత్రాలు చెప్పాలి, నీ బిడ్డల కొరకు స్తోత్రాలు చెప్పాలి. పాపములో పడిపోకూడదు, జూదములో పడిపోకూడదు, లోకములో పడిపోకూడదు, వ్యతిరేకతలో పడిపోకూడదు, కీడు నా బిడ్డలకు రావద్దు. స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. అది అప్పుడు మనం దేవునికి బలి అర్పించినట్లే. దేవునికి స్తోత్రం. అందుకే భక్తుడు అన్నాడు, నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. నా పాట ఏమివ్వద్దు, కంజలు కొట్టు. బలి అర్పణ కాగా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే, నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తి నీవేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తి నీవేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. చివరిసారిగా పాడదాం. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరమే బలి అర్పణ కాగా, నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే, నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే. రెండు చేతుల పైకి గట్టిగా ఆమేన్ అని చెప్పండి. పొద్దున లేసి ఏం చేయాలమ్మో, ఒక్కొక్కరి కోసం స్తోత్రాలు చెప్పాలి. నీ బిడ్డలు కాపాడబడాలని నీకుంటే
నీ కుటుంబం కాపాడబడాలని నీకుంటే, ఏ శత్రువు ఊరిలో పడిపోకూడదు, ఏ శత్రువు సామ్రాజ్యంలో ఇరుక్కుపోకూడదు, ఏ శత్రువు మనల్ని ఏమి చేయకూడదు అన్న ఉద్దేశాన్ని గనక నువ్వు కలిగుంటే, ఖచ్చితంగా మనము ఉదయాన్నే లెగిచి ఒక్కొక్కరి నిమిత్తము స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు కూడా మనం అలా చేయాలి. రోజు చేయాలా, అప్పుడప్పుడే చేయాలా? రోజు చేయాలి. రోజు నువ్వు బ్రతుకున్నంత కాలం చేయాలి. అప్పుడే నా దేవుడు నీ చుట్టూ అరుణోదయమును లెగిచి, అయ్యో ఇదిగో తన బిడ్డల కోసం స్తోత్రాలు చెప్తుంది, ఆమె కొరకు స్తోత్రం చెప్పుకుంటుంది, తన భర్త కొరకు స్తోత్రాలు చెప్తుంది, పరిశుద్ధతలో పడివేయకుండా, కీడు నా కుటుంబానికి రాకుండా, ఏ దోషం నా కుటుంబానికి అంటకుండా, మేము అపవిత్రమా పరచబడకుండా, నా బిడ్డలు క్షేమంగా ఉండాలి, నా బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి, నా బిడ్డలు నీతిగా ఉండాలి, నా బిడ్డలు యథార్థంగా ఉండాలి, నా బిడ్డలు న్యాయంగా ఉండాలని అదిగో పలానా కుటుంబము స్తోత్రాలు చెప్తుందని చెప్పి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ చుట్టూ అగ్ని ప్రాకారం వేసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు జ్ఞాపకం చేసుకుని ప్రియ దైవజనమా, దేవుడు మన చుట్టూ అగ్ని ప్రాకారం వేయాలి. తమ ఆత్మీయ జీవితం ఎక్కడ పాడైపోతుందోనని యోబు పొద్దున్నే లెగిచి స్తోత్రాలు చెప్పేవాడంట. అయ్యా, నా కుటుంబం ఎవ్వరూ కూడా మందిరాలు మానొద్దయ్యా, నీ సన్నిధికి రాకుండా మానొద్దు, నా బిడ్డల్ని అభిషేకించు, స్తోత్రాలు చెప్పేవాడంట, బలర్పించేవాడంట. రెండు చేతుల పైకి ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనందరము ఉదయాన్నే చేయవలసింది ఏంటమ్మా? స్తోత్ర బళ్ళు. బిడ్డల కొరకు ఒక్కొక్కరు కొరకు స్తోత్రాలు చెప్పాలి. నీ భర్త కొరకు చెప్పాలి, నీ కుటుంబం కొరకు స్తోత్రాలు చెప్పుకోవాలి. అది మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన ద్వారా నీకు ప్రాకారం పడుతుంది, కాదనట్లేదు, కానీ ఎంతకాలం నిలబడుతుంది? చాలామంది ఇలా ఆలోచిస్తూ ఉంటారు. నా వైపు చూడాలమ్మా, నా వైపు చూడాలి. చాలామంది ఇలా ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారులే, ఈ బ్రదర్ ప్రార్థన చేస్తున్నాడులే, ఈ అయ్యగారు ప్రార్థన చేస్తున్నాడు, చాలులే, నేను కాపాడబడిపోతున్నాను అనుకుంటున్నావు. ఎంతకాలం నిలబడిద్ది? ఒకరు చేసే ప్రార్థన ద్వారా ప్రాకారం ఎంతకాలం నిలబడిద్ది? నీ తల్లి ప్రార్థన చేస్తుందనేమో పిల్లలు, నా తల్లి ప్రార్థనకి వెళ్ళిపోతుందో, మేము చేయిపోయిన పర్లేదు అనుకుంటారు పిల్లలు. ఎంతకాలం నీ తల్లి ప్రార్థన నీకు ప్రాకారంగా ఉంటుంది? ఎంతకాలం దైవజనుడి ప్రార్థన నీకు ప్రాకారం? ఇంక నువ్వు చేయవా ప్రార్థన? నువ్వు పొద్దున్నే లెగవా? నువ్వు దహన బలి యోబు అర్పించినట్లుగా స్తోత్ర బలు అర్పించవా? ఇక నువ్వు మానేస్తావా పూర్తిగా? మేమేసేటువంటి కంచె, మా ద్వారా పడే కంచె ఎంతకాలం నిలబడిద్ది? నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా? గాలి వచ్చిద్ది, తుఫాన్ వచ్చిద్ది, ఎగిరిపోద్ది. ఎవరి భక్తి వాళ్ళే కాపాడుతుంది కడవరి దినాల్లో. అందుకే యోబు తన కుటుంబము కొరకు ఒంటరిగా లెగిచి, తన బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమంది కొరకు దేవునికి బలర్పించేవాడంట, రోజు చేసేవాడంట, విసుగు రాకుండా చేసేవాడంట. ఎందుకంటే మా ఆత్మీయ జీవితం బాగుపడాలి, మా ఆత్మీయ జీవితం ఆశీర్వదించబడాలి, మా ఆత్మీయ జీవితం అభిషేకించబడాలి. మేము పాపం చేయడానికి వీల్లేదు. నేను కానీ, నా కుటుంబం కానీ, నా బిడ్డలు కానీ పాపం చేయడానికి వీల్లేదు, నీకు చెడ్డ పేరు తేటానికి వీల్లేదని చెప్పి పొద్దున్నే లెగిచి బలులిచ్చేవాళ్ళంట. ఈ రోజున క్రైస్తవులరా, పొద్దున్నే లెగటం అలవాటు చేసుకోండి, చేతులు ఎత్తటం అలవాటు చేసుకోండి, స్తోత్రాలు చెప్పటం అలవాటు చేసుకోండి. దేవుడు మీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది అబ్రహాము. అనండి గట్టిగా ఒకసారి. ఆదికాండం 12వ అధ్యాయము 1-2 వచనాలు చదవగా విందాం. ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు చదవగా విందాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేయుదును, నీ నామమును గొప్ప చేస్తాను. చేతులెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇక్కడ దేవుడు మొట్టమొదటిగా అబ్రహాముకు ప్రత్యక్షమై, అబ్రహామా నువ్వు లే, నీ దేశం వదిలిపెట్టు, నీ బంధువులు వదిలిపెట్టు, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టు, రా నేను చూపించే దేశానికి, రా నేను చూపించే వాగ్దత్వ దేశానికి, రా నేను చూపించే కనానుకి అని దేవుడు పిలిచాడు. అసలుకి అబ్రహాముకి ఆ దేవుడు ఎవరో తెలుసా? తెలియదు. ఆయన ఊసే తెలుసా? తెలియదు. ఆయన సృష్టికర్త అని తెలియదు, జీవము కలిగిన దేవుడు అని తెలియదు. అబ్రహాము హారాన్లో ఉంటాడు.
హారాను ఎండిన ప్రదేశం, అది ఒక శపితమైన ప్రదేశం. హారానులో విగ్రహాలని, బొమ్మల్ని తయారు చేసుకుని అమ్ముకుంటారు వాళ్ళు, విగ్రహారాధికులు. అబ్రహాము ఫ్యామిలీ, అబ్రహాము తండ్రి తెరాహు, వారు బొమ్మలు చేయటం, బుట్టలో పెట్టుకోవటం, పొద్దున్నే సందుకాళ్ళు లెగటం, ఆ బుట్టను పట్టుకొని వీధి 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 తిరిగి బొమ్మలు అమ్ముకోవటం, సాయంత్రానికి ఎప్పుడో ఇంటికి చేరుతారు. అది వాళ్ళ వృత్తి. వాళ్ళు విగ్రహారాధికులు. వాళ్ళు బొమ్మలు చేసుకొని, మాట్లాడిన బొమ్మలు వారికి వారే తయారు చేసుకుంటారు. వారికి వారే వెళ్ళి వీధి వీధి అమ్ముకొని సాయంత్రానికి ఇంటికి వచ్చి పడతారు. అటువంటి అబ్రహాము జీవితం హారానులో అలా జరుగుతుండగా అబ్రహాముని దేవుడు అబ్రహామా అని కేక వేశాడు. దేవునికి స్తోత్రం. అబ్రహామా అని పిలిచాడు. ఇది ఎక్కడ స్వరమయ్యా? ఎప్పుడు వెళ్ళలేదు. నా బొమ్మలు ఏమన్నా మాట్లాడుతున్నాయా అని చూస్తే ఏ బొమ్మ మాట్లాడట్లేదు. ఎక్కడి నుంచి అని పైకి చూస్తే అక్కడి నుంచి ఎక్కడో నుంచి స్వరం గంభీరంగా అబ్రహాంకి వినపడుతుంది. వినండి, అబ్రహాము జీవితంలో తను బొమ్మలుగా చేసి, దేవతలుగా చేసుకొని, విగ్రహాలుగా చేసుకొని వీధి వీధి తిరిగి అమ్ముతూ ఉన్నాడు. ఆ విగ్రహాలు అబ్రహాముని కాపాడలేకపోయినాయి. అబ్రహాముని ఒక ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకురాలేకపోయినాయి. ఇది ఎవరు? మేము దేవుళ్ళగా కొలిసే వాళ్ళు వీళ్ళు కదా, ఈయనెవరు అని ఆకాశం తట్టు తన చెవుని వదిలితే ప్రభు చెప్పాడు, అబ్రహమా, నువ్వు నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టు, అలానే నీ బంధువుల్ని కూడా వదిలిపెట్టి నేను చూపించే దేశానికి రమ్మన్నాడు. ఆమేన్ చెప్పండి. ఓహోహో, ఇదేదో జీవము కలిగిన దేవుని స్వరం ఇది. నా బొమ్మలు మాట్లాడి అనుకుంటున్నాను, నా బొమ్మలు మాట్లాడట్లేదు, వీటి వల్ల ప్రయోజనం లేదు, ఇవి మోగం అనుకున్నాడు. ఇవి అమ్ముకున్నంత కాలం నా జీవితం ఇలానే తగలడుతుంది అనుకున్నాడు. తిని తినక ఉంటాను అనుకున్నాడు. జీవము కలిగిన దేవుని వైపు తిరిగిపోయాడు. ఈ స్వరమే సృష్టికర్త అయిన యెహోవా స్వరం ఇది. ఈ దేవుడే నన్ను సృష్టించాడు, ఈ దేవుడే గొప్పవాడని ఆ బొమ్మలను పక్కన పడేసి, ఆ వృత్తిని వదిలేసి, ఆ వృత్తిని పక్కకు ఇసిరేసి ఆ స్వరాన్ని విన్నాడు. గట్టిగా చప్పట్లు కొడితే ప్రభు నామని గణపరచండి. ఇప్పుడు ఏం చేశాడు అబ్రహాము? తన దేశాన్ని వదిలేశాడు, తన ఇంటి వారిని వదిలేశాడు, తన రక్త సంబంధాలను వదిలేశాడు. వదిలేసేసి వెళ్ళిపోతున్నాడు. ఎవరి కొరకు? సృష్టికర్త అయిన యెహోవా స్వరం విని పరిగెడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే గెరారు దేశంకి వచ్చాడు. ఆ గెరారు దేశంలో జరిగిన సందర్భం ఏంటంటే, ఆ దేశం అంతా, ప్లేస్ అంతా ఎలా ఉంటుందంటే, పరాయి భార్యలతో, మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఇది వాక్య సత్యం. పరాయి భార్యలను కూడా లెక్క చేయకుండా పాపం చేసే దేశం అది. ఎవరి భార్యని వదిలిపెట్టరు. అలాంటి మూర్ఖమైన ప్రజలు అక్కడ ఉంటారు. అయితే ఒకానొక సమయంలో అబ్రహాము తన భార్య శారమ్మ అక్కడికి వచ్చారు. అక్కడికి వస్తే చాలా భయపడిపోతున్నాడు అబ్రహాము. వాళ్ళందరికీ చెప్తున్నాడు, ఈమె నా చెల్లి. భార్య అని చెప్పట్లా. భార్య అని చెప్తే తన భార్యను ఎక్కడ చెరిపేస్తారో, తన శీలాన్ని ఎక్కడ చెరుపుతారో, తన కాపురములు ఎక్కడ చిచ్చులు పెడతారని చెప్పి, నా భార్యని అపవిత్రురాలుగా మార్చేస్తారని చెప్పి నా చెల్లి అని చెప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా చెల్లి అని చెప్పుకున్నాడు, తర్వాత సంగతి. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసమ్మా? అక్కడ ఎదుటి భార్యలను చెరిపేసే ఆ దేశంలో అబ్రహాము చుట్టూ, శారమ్మ చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారాన్ని వేసేసాడు. హల్లెలూయా! అగ్ని ప్రాకారం వేశాడు. అక్కడ అబ్రహాము భార్య శీలం చెడిపోకుండా కాపాడబడ్డారు. అంత మూర్ఖత్వ దేశం, అంత భయంకరమైన దేశం. పరాయి భార్యలను చూస్తే ఆగని ఆ దేశంలో శారమ్మ శీలం పవిత్రంగా ఉందంటే కారణం నేను ఒకటే చెప్తాను, అగ్ని ప్రాకారం. గట్టిగా ఆమేన్ చెప్పండి. అగ్ని ప్రాకారం ఉంది అక్కడ. శారమ్మను ముట్టలేకపోయాడు. పరాయి పురుషుడు శారమ్మ వద్దకు రాలేకపోయాడు. కారణం ఏంట్రా బాబు అంటే, వాళ్ళ చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారం వేశాడు. ఎందుకు వేశాడయ్యా? దేశాన్ని వదిలేశాడు, అక్కడ బంధువులను వదిలేశాడు, అక్కడ తోబుట్టులను వదిలేశాడు, రక్త సంబంధాలు వదిలేశాడు, తండ్రి ఇంటిని వదిలిపెట్టాడు. అందుకే దేవుడు తన చుట్టూ అగ్ని ప్రాకారం వేశాడు. ఇప్పుడు చెప్పు, నీ చుట్టూ దేవుడు ఎందుకు ప్రాకారం వేయాలి? నువ్వెవరినన్ను వదిలేసావా? ఎంజాయ్మెంట్లు వదలవు, సంతోషాలు వదలవు, ఆరంభడాలు వదలవు. ప్రార్థన నీకే కావాలి, ఎంజాయ్మెంట్లు నీకే కావాలి, ప్రార్థన నీకే కావాలి, పెత్తనాలు నీకే కావాలి, ప్రార్థన నీకే కావాలి, డ్యాన్సుల్లో నువ్వే ఉండాలి, ప్రార్థన నీకే కావాలి, అన్నీ కావాలి. ఏది వదిలిపెట్టావని నీ చుట్టూ దేవుడు కంచేయమంటావు?
కంచై 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 అని చేస్తున్నావు కదా రోజు ప్రార్థన. ఏ రకంగా చేయమంటావు? దేవుని కొరకు ఏది వదిలేసుకున్నావు? ఎవరిని వదిలేసుకొని ప్రతిష్టతగా బ్రతుకుతున్నావు? సమర్పణగా బ్రతుకుతున్నావా? ప్రతిష్టతగా బ్రతుకుతున్నావా? ఏ ఊరేగింపులో చూసినా మనదే కదా ఫ్యామిలీ, ఏ డ్యాన్సుల్లో చూసినా మనమే కదా, ఏ షోల్లో చూసినా మనమే కదా, ఎక్కడ ముచ్చట్లో కూడా మనమే కదా, అన్ని చోట్ల మనమే ఉంటున్నావు కదా, ఏది వదులుకోలేదు కదా. ఎలా నీ చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారం వేస్తాడు? ఒక సంతోషాన్ని చంపుకోలేవు, ఒక ఆనందాన్ని చంపుకోలేవు, ఒక చెడు ఆలోచనలు చంపుకోలేవు, ఒక సాంప్రదాయాన్ని చంపుకోలేవు, ఏది చంపుకోలేవు. ఎలా నిన్ను కాపాడమంటావు? ఒక్క మాట చెప్పు. అబ్రహాముని, తన భార్యని ఆ భయంకరమైన దేశంలో కాపాడాడు అంటే అబ్రహాము ప్రతిష్టతను చూసి దేవుడు కాపాడాడు, అబ్రహాము సమర్పణను చూసి దేవుడు కాపాడాడు, అబ్రహాము త్యాగాన్ని చూసి దేవుడు కాపాడాడు. అలా ఉండాలండి క్రైస్తవులు. ఒక త్యాగం, ఒక సమర్పణ, ఒక ప్రతిష్టత. అందరూ కొంతమంది అంటారు భక్తులు అన్నిట్లో ఉంటారు, ఏమొచ్చి అంటది నేను ప్రతిష్ఠించుకున్నాను అంటది. అన్నిట్లో ఉంటుంది ఈమె, అందరూ నా వాళ్ళే అంటది. కానీ నేను ప్రతిష్ఠించుకున్నానయ్యా, నేను ప్రతిష్టత సేవ చేస్తున్నానయ్యా, నేను ప్రతిష్టంగా ఉన్నానయ్యా. అది ఎలా కుదురుతుంది? అన్నిట్లో ఉండి ఇలా మాట్లాడితే ఎలా? ఆలోచించి ఒకసారి. వేటిని విడిచిపెట్టుకొని దేవుని కొరకు బ్రతుకుతున్నావు, వేటిని వదులుకొని దేవుడే నాకు శరణమని బ్రతుకుతున్నావు. ఎవరిని తృణీకరించావు, ఎవరిని వద్దనుకున్నావు, ఏ పాపాన్ని వదిలేసావు, ఎవరిని వదులుకొని దేవుని కొరకు బ్రతుకుతున్నావు. చూడు 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 అబ్రహాం వైపు చూసి దేవుడు అనుకున్నాడు, ఒరే అబ్రహామా, నేను తప్ప నిన్నెవడు కాపాడలేడురా, నా కొరకు సమర్పించుకున్నావురా అబ్రహామా, నా కొరకు త్యాగమైపోయావురా, నా కొరకు ప్రతిష్ఠించేసుకున్నావు, నా కొరకు నీ తండ్రిని వదులుకున్నావు, నీ ఇంటిని వదులుకున్నావు, నీ దేశాన్ని వదులుకున్నావు, రక్త సంబంధాన్ని వదులుకున్నావు, ఎవరు వదులుకున్నావు? నేను వస్తున్నాను అబ్రహామా, నీ భార్యను కాపాడే దేవుడిని నేను. నీ భార్య శీలం జరగదు, మీ చుట్టూ అగ్ని ప్రాకారం వేసేస్తానని అగ్ని ప్రాకారం వేసేస్తే ఒక్క మగాడు కూడా వచ్చి తన భార్యను పట్టుకోలేదండి. కొట్టండి గట్టిగా చప్పట్లు, ప్రభు నామముని ఘనపరచండి, దేవునికి మహిమ. ఈ రోజున నీ సమర్పణ చూసి దేవుడు నీ చుట్టూ అగ్ని ప్రాకారం వేయాలి. మన ప్రతిష్టతను చూసి దేవుడు అగ్ని ప్రాకారం వేయాలి. మన త్యాగం చూసి దేవుడు అగ్ని ప్రాకారం వేయాలి. దేవుడు మనల్ని కాపాడునుగాక. ఏముంది నీలో సమర్పణ, ఏముంది నీలో ప్రతిష్టత, ఏముంది నీలో త్యాగం? ఏది వదులుకున్నావు? ఒక 2-3 చెప్పగలవా? ఎవరిని వదులుకున్నావు? ఒక 2-3 చెప్పగలవా? దేవునితో వస్తే వేటిని విడిచిపెట్టి వచ్చావు? ఒక్క 2-3 చెప్పగలవా? ఒరే వీడు పాపం పిచ్చోడు, పొద్దాకల దేవుడు 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 దేవుడని రూట్ మ్యాప్ ఇవ్వకుండా కూడా బయలుదేరి వచ్చేసావు, ప్రదేశం చెప్పకుండా కూడా అడ్రస్ కూడా ఇవ్వకుండా బయలుదేరి వచ్చేసావు. అబ్రహామా, నేనే కాపాడుతాను రా. ఒరే పిచ్చోడా, నేను నిన్ను కాపాడుతాను, ఖచ్చితంగా నువ్వు భయపడొద్దు. ఆ దేశంలో నువ్వు నా చెల్లి అని చెప్పుకున్నావు, నువ్వు అసలు అలా చెప్పుకోవడానికి కూడా అసలు అవసరం లేదు. నేను కాపాడుతాను అబ్రహామా, నేను దిగుతున్నాను రా. నీ తండ్రిని వదులుకున్నావు, నువ్వు ఇంత త్యాగమైపోయావు, నా కొరకు ఇలా నిలబడ్డావు, నా కొరకు ప్రతిష్ఠించుకున్నావు, నా కొరకు ఇంత త్యాగమైపోయి బ్రతుకుతున్నావు, నేనే శరణమని బ్రతుకుతున్నావు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా అన్నావు. నా కొరకు నిలువెత్తు నిలబడిపోయావు, అందరూ ఒకవైపు ఉన్నా నువ్వు నా వైపు నిలబడ్డావు. అబ్రహామా, నేను వస్తున్నాను, నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా నేను నిలబడుతున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవ్వరికి దిక్కు లేకపోతే దేవుడే దిక్కు. దేవుడే కావాలని అందరినీ వదిలేసి వచ్చావా, ఖచ్చితంగా దేవుడే నిన్ను కాపాడుతాడు. ఎవ్వరి మోచేతి నీళ్లు నువ్వు తాగక్కర్లేదు. అర్థమైందా? ఎవరిని వదిలేసి వచ్చావో వదిలే, ఇక వెళ్ళొద్దు. ప్రతిష్ఠితగా బ్రతుకు, సమర్పణగా బ్రతుకు, దేవుని కొరకు బ్రతుకు, దేవుళ్ళలోనే ఉండు, ఆయన కొరకే నిలబడు. ఏది వద్దు, ఆయనే మనకు కావాలి అని ఉన్నావా, అలాంటి వారి కొరకే దేవుడు అగ్ని ప్రాకారం వేస్తాడంట, వాళ్ళని దేవుడు కాపాడుతాడంట. మిగతా వాళ్ళని ఎందుకు కాపాడాలి? కాపాడు. శత్రువు ముట్టడి, అటాక్ ఈజీగా జరుగుతుంది. నా జీవితంలో నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అంత అవగాహన లేదు, కానీ ఒక ప్రతిష్ఠతలోనికి, ఒక సమర్పణలోనికి వచ్చిన తర్వాత నా జీవితంలో నిజంగా దేవుడు నిలువెత్తు నన్ను కాపాడుతూనే ఉన్నాడు. సంతోషాలను వద్దనుకున్నాను, ఆనందాన్ని వద్దనుకున్నాను, ఆడంబరాన్ని వద్దనుకున్నాను. అవసరమైతే నాకు ఎవ్వరూ అక్కర్లేదు, నువ్వు తప్ప అని తీర్మానం తీసుకుని నిలబడ్డాను.
ఆ సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు కూడా దేవుడు ఆగలేకపోయాడు, నన్ను కాపాడకుండా ఉండలేకపోయాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఆయనే కాపాడుతున్నాడు. ఆయనే నా చుట్టూ అగ్ని ప్రాకారం వేసేసాడు, నా పరిచర్య చుట్టూ అగ్ని ప్రాకారం వేసేసాడు. ఈ పరిచర్య ఎవరి మోచేతి నీళ్లు తాగట్లేదు. ఈ పరిచర్య నేను చేస్తున్న ఈ పరిచర్య ఎవరి ముందు తలదించి నేను చేయట్లేదు. ఎవరి మోచేతి నీళ్లు నేను తాగుతూ ఈ పరిచర్యని ప్రారంభించలేదు. ఎవరి ధనాన్ని ఆశించి ఈ పరిచర్యని మొదలు పెట్టలేదు. దేవుడు పిలిచాడు, పరిచర్య స్థాపించాను. ఎవ్వరూ లేరు సపోర్ట్ చేయడానికి పరిచర్యకి. నా దేవుడే ఈ పరిచర్యని గణపరుస్తున్నాడు. నా దేవుడే పరిచర్య చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటున్నాడు. ఈ సేవ చుట్టూ దేవుడే ఒక అగ్ని ప్రాకారం వేసి కాపాడుతున్నాడు. దేవునికి మహిమ. అబ్రహామును దేవుడు గెరారు దేశంలో గణపరిచాడు. ఏమండి, ఒక్క మాట, దేవునితో పాటుగా దేవునికి నీకు మధ్య ఎవరైనా అడ్డున్నారా? వదిలేయి. ఆయన అంటాడు, అవసరమైతే నిన్ను నువ్వే ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలన్నాడు ఆయన. నీ ప్రాణ భీతి పోవాలి, నీ ప్రాణం మీద ఉన్న భయం తొలగిపోవాలి. నన్ను వెంబడించాలంటే నీ సిలువను ఎత్తుకొని నిన్ను నువ్వే ఉపేక్షించుకో అన్నాడు ఆయన. నీ ప్రాణాలు పోయినా నువ్వు దేవుణ్ణి వదలకూడదు. ఆ సమర్పణలో ఉంటే నా దేవుడు వాళ్ళ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక మూడో విషయం చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 4-5 వచనాలు చదువుగా విందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 4-5 వచనాలు. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే, కననయ్యున్న గర్భవతితో ఉంది ఆ స్త్రీ. అక్కడ కననయ్యున్న స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగాలని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉంది. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. గట్టిగా ఆమేన్ చెప్పండి, చేతులెత్తి. ఒక ఇద్దరు రండి. హలో, ఇద్దరు రండి. ఇట్రా ప్రదీప్, నువ్వు కూడా త్వరగా. మీరు జ్ఞాపకం చేసుకోండి, అక్కడ మనకి 2 సందర్భాలు కనపడుతున్నాయి. 2 సందర్భాలు క్లియర్గా కనపడుతున్నాయి. వెనక నుంచో, ఇతను వెనక నుంచో. ఎవరు హైట్గా ఉన్నారు? నువ్వేనా? కొంచెం వెనక నుంచో, నువ్వు ముందుకు రా. చేతులు కట్టుకోండి, ఇద్దరు చేతులు అటు చూడండి, వాళ్ళ వైపు నవ్వబాకండి. నువ్వు ఇట్లాగే ఉండాలి, వెనక కనపడకూడదు నువ్వు. దేవునికి స్తోత్రం. వినండి, అక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. ఇదిగో ఒక స్త్రీ కనపడుతుంది. ఈ స్త్రీ కడుపులో ఏం పెరుగుతున్నాడంటే ఒక బిడ్డడు, ఒక శిశువు పెరుగుతున్నాడు. ఇప్పుడు ఈ స్త్రీ శిశువును కనబోతుంది, బిడ్డని కనబోతుంది. అయితే ఘట సర్పం ఏం చేస్తుందంటే ఈ స్త్రీ ముందు నుంచొని, ఎప్పుడైతే స్త్రీ ఆ బిడ్డను కనిద్దో అప్పుడు నేను మృంగేయాలి. ఏమనుకుంటుందంట, ఎప్పుడైతే కడుపులో నుంచి ఆ బిడ్డ బయటకు వస్తాడో అప్పుడు నేను మృంగేయాలనుకుంటుందంట ఆ ఘట సర్పం. అయితే ఏం జరిగిందో తెలుసా? ఈ శిశువుని ఈ స్త్రీ కనంగానే దేవుడు ఆ శిశువును కొనిపోయాడంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. చూడండి, గర్భములో ఉన్న శిశువును దేవుడు అక్కడ కాపాడాడు. గర్భములో ఉన్న శిశువు బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఆ శిశువుని ఆ ఘట సర్పం మృంగివేయకుండా దేవుడు కాపాడాడు. జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఈ స్త్రీ ఎవరంటే సంఘం. అనండి గట్టిగా. ఈ లోపల ఎదుగుతున్న శిశువు ఎవరు? రాకడకు సిద్ధపడుతున్న సార్వత్రిక సంఘం లోపల ఎదుగుతుంది. ఈ స్త్రీ సంఘం కదా. ఈ సంఘం యొక్క కడుపులో బిడ్డ ఎదుగుతున్నాడంటే మనం రాకడ కొరకు సిద్ధపడుతున్న విధానం ఇక్కడ కడుపులో ఎదుగుతుంది. ఇప్పుడు రేపో మాపో మనం కనబోతున్నాం, రాకడలో మనం ఎత్తబడాలి. ఇప్పుడు ఈ శిశువును మనం కనే లోపే అక్కడ ఏం జరుగుతుందంటే ఆ ఘట సర్పం వచ్చి మృంగేద్దామని చూస్తుంది. ఈ సంఘాన్ని ఎత్తబడనివ్వకుండా చేద్దామని చూస్తుంది. ఈ సంఘం ఇక్కడ ఉగ్గిపాలైపోవాలని చూస్తుంది. అది కనకూడదు. ఆ బిడ్డ బయటకు రాగాల్ని చంపేయాలి, నేను మృంగేయాలని ఎదురు చూస్తూ ఉంది. కానీ నా దేవుడు ఏం చేశాడంటే ఈ స్త్రీ గర్భములు ఎదుగుతున్న రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి ఆ భారాన్ని, ఆ తోడ్ఫలాన్ని దేవుడు కాపాడాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు దేవుడు స్త్రీని కాపాడాడు.
స్త్రీని కాపాడాడు, స్త్రీ కడుపులో ఎదుగుతున్న శిశువుని కాపాడాడు. వీళ్ళిద్దరిని దేవుడు కాపాడాడు. ఎందుకు? వీళ్ళ చుట్టూ ఎందుకు దేవుడు అగ్ని ప్రాకారం వేశాడు? చాలా బాగా వినండి. ఆ ప్రకటన గ్రంథంలోనే ఉంటది. ఈ స్త్రీ నీతిని ధరించుకుందంట. ఏం ధరించుకుందమ్మా? ఏం ధరించుకుందమ్మా? నీతిని ధరించుకు. అందరూ చెప్పాలి కుర్చీలో వాళ్ళు. ఏం ధరించుకుంది ఈ స్త్రీ? నీతిని ధరించుకుంది. నీతిని ధరించుకుంది కాబట్టే ఈ స్త్రీని కాపాడాడు, ఈ స్త్రీ కడుపులో ఉన్న బిడ్డని కూడా దేవుడు కాపాడాడు. ఎవరి నీతిని మనం ధరించుకోవాలి? మనమైతే నీతిమంతులం కాదు. దేవుని నీతిని మనం ధరించుకోవాలి. ఆమేన్ చెప్పండి. దేవుడు ఒక్కడే నీతిమంతుడు, ఎవడు నీతిమంతుడు లేడు. ఈ రోజున మరి ఈ స్త్రీ నీతిని ధరించుకుందంట. ఎవరి నీతి? దేవుని నీతిని ధరించుకుంది. దేవుని నీతిలో 3 రకాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుని నీతి నువ్వు ధరించుకోవాలంటే నువ్వు కాపాడబడాలి. దేవుని నీతి నువ్వు ధరించుకోవాలి. ఎలా అంటే యేసు రక్తాన్ని విశ్వసించాలి. ఆమేన్ చెప్పండి. మనం ఏం చేయాలమ్మా? యేసు రక్తం ద్వారా మనం ఎలా మార్చబడ్డామో, నీతిమంతులుగా మార్చబడ్డామని వాక్యం సెలవిస్తుంది. యేసు రక్తం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతులుగా మార్చబడతాడు. ఈ రోజున యేసు రక్తాన్ని నువ్వు నమ్మాలి, యేసు రక్తాన్ని విశ్వసించాలి. యేసు రక్తం ద్వారా నాకు విడుదల రాబోతుంది, ఉపశమనం రాబోతుంది, నేను బాగుపడబోతున్నాను, నేను దీవించబడబోతున్నాను. యేసు రక్తం ద్వారానే శక్తుల మీద జయాన్ని పొందబోతున్నాను. యేసు రక్తాన్ని నువ్వు నమ్మాలి. యేసు రక్తం ద్వారా నాకు జయం ఉందని విశ్వసించాలి. అప్పుడు నీతిని ధరించుకున్నట్లుగా లెక్క. రెండవదిగా దేని ప్రకారం నీతిని ధరించుకున్నావు అని చెప్తావు? బాప్తిజం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం. ఎవరికైతే బాప్తిజం ఉందో వాళ్ళు ఖచ్చితంగా నీతిని ధరించుకున్నారు. ఎవరికైనా లేకపోతే సిద్ధపడండి. టైము పెంచొద్దు, సమయం లేదు. కాబట్టి నువ్వు నీతిని ధరించుకోవాలంటే బాప్తిజం ఉండాలి. మొట్టమొదటిగా యేసు రక్తాన్ని విశ్వసించాలి. రెండవదిగా బాప్తిజముతో నీతిని ధరించుకోవాలి. ఇక మూడవదిగా చూస్తే పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మనం నీతిని ధరించుకోవచ్చు. 3 ప్రాసెస్లు ఉన్నాయి. యేసు రక్తాన్ని నమ్మటం ద్వారా నీతిమంతులుగా మార్చబడతాం. రెండవది బాప్తిజం ద్వారా నీతిమంతులుగా మార్చబడతాం. మూడవది పరిశుద్ధాత్మ ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం, మార్చబడతాం. నువ్వు అడగొచ్చు, ABCD ఆప్షన్స్ ఇస్తే ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను అయ్యగారు అంటే కుదరదు. 3 చెయ్యాలి. మాకు బాప్తిజం ఉందిగా, నీతిని ధరించేసుకున్నాం. మరి అభిషేకం ఏది? ఈ 3 ఉంటేనే నువ్వు దేవుని నీతిని ధరించుకున్నట్లుగా, సంపూర్ణంగా ధరించుకున్నట్లుగా. ఈ 3 లేకపోతే నువ్వు సంపూర్ణంగా ధరించుకున్నట్లుగా కాదు. ఈ రోజున ఆ స్త్రీ ఏం ధరించుకుందమ్మా? నీతిని ధరించుకుంది. యేసు రక్తాన్ని విశ్వసిస్తుంది. హల్లెలూయా చెప్పండి. యేసు రక్తాన్ని ఆమె విశ్వసిస్తుంది, బాప్తిజమును ఆమె పొందింది, పరిశుద్ధాత్మను పొంది యెహోవా నీతిని ధరించుకొని ఉంది. కాబట్టి ఆ స్త్రీని, ఆ శిశువును దేవుడు కాపాడాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును గణపరచండి. మొదటిగా స్త్రీ ఏం ధరించుకుంది? నీతిని ధరించుకుంది. రెండవదిగా బోధ. ఆమె ఏం ధరించుకుందమ్మా? బోధను ధరించుకుంది. ఈ రోజున వినండి, మనం బోధను ధరించుకోవాలి. ఏ బోధ ధరించుకోవాలి అయ్యగారంటే ఒకే ఒక్క బోధ ఉంది. నేను అన్ని బోధలు చెప్పను. అపోస్తుల బోధ ధరించుకోవాలి. అర్థమైందా? బైబిల్లో ఉన్న బోధ నువ్వు ఏ పిచ్చి బోధలు వింటావో నాకు తెలియదు, కానీ నేను నిర్మోహమాటంగా నేను చెప్తున్నాను. బైబిల్లో ఆ స్త్రీ, మీరు ప్రకటన చదివితే ఆ స్త్రీ తల మీద కిరీటం ఉంటుందంట. 12 నక్షత్రాలు ఉంటాయంట దాంట్లో. మీకు బైబిల్ తెలిస్తే మీకు తెలుస్తుంది ఈ విషయం. నేను ఇప్పుడు అన్ని చూపించుకుంటూ వెళ్తే టైం పొద్దున 6-5 అయిపోద్ది. ఉంటారా? ఉండరు. నాకు ఎందుకు వచ్చిన గోల? వినండి. ఆ స్త్రీ ఒక కిరీటాన్ని పెట్టుకుంది. ఆ కిరీటానికి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయంట? 12 నక్షత్రాలు. అక్షరాలు కాదు, 12 నక్షత్రాలు ఉన్నాయి. 12 దేనికి చిహ్నం చెప్పండి? ఇప్పుడు అపోస్తులకి చిహ్నం కదా, 12 మంది అపోస్తులు కదా. మరి ఇప్పుడు నువ్వు ఏ బోధ ధరించుకోవాలి? ఇక్కడ అపోస్తుల బోధ ధరించుకుంటే నీ దేహం అంతా వెలిగిపోతూ ఉంటుంది, నీ దేహం అంతా ఆశీర్వదించబడతా ఉంటుంది, నీ కుటుంబం అంతా దీవించబడతా ఉంటుంది. ఈ రోజున పిచ్చి పిచ్చి బోధలు ప్రపంచంలో చలామణి అయిపోతున్నాయి. నేను చెప్తున్నాను, నీ తల మీద ఉండవలసిన అపోస్తుల బోధ మాత్రమే. ఈ బోధ మాత్రమే నిన్ను పరిశుద్ధపరచగలదు. ఈ ఎడతెగని బోధ, ఇది ఎడతెగని సహవాసములో ఉన్న బోధ. అపోస్తుల బోధ తప్ప మరొక బోధలతో పాస్టర్స్ కూడా, సేవకులు కూడా ఎలా తయారైపోయారో తెలుసా? మీ రూట్లోకి వచ్చి వాక్యాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఆశీర్వాదాల కోసం, స్వస్థతల కోసం భయంకరంగా విజృంభించేస్తుంది ప్రపంచం అంతా. ఈ రోజులు అపోస్తుల బోధ కరవైపోతుంది, అపోస్తుల బోధ కనపడట్లా. అందుకే దేవుడు అంటాడు, అపోస్తుల బోధని నువ్వు కిరీటంగా ధరించుకో, నేను నిన్ను కాపాడబోతున్నాను.
నా దేవుడు ఈనాటికి అపోస్తుల బోధను ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఈ రోజు దేవుడు ఈ మినిస్ట్రీని కాపాడుతున్నాడు. అపోస్తుల బోధ ఈ మినిస్ట్రీస్ లో నుంచి బయటికి వెళ్ళిపోకుండా, నా బోధ మారకుండా దేవుడు అగ్ని ప్రాకారంగా ఉన్నాడు ఈ మినిస్ట్రీస్ కి. దేవుని మహిమ కలుగునగాక. ఆలోచన చెయ్యండి. అపోస్తుల బోధ తొలగిపోకుండా దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటాడు. నువ్వు నీతిని ధరించుకున్న దానివైతే, నీవు అపోస్తుల బోధని తల మీద ధరించుకున్న దానివైతే, మూడవది భారాన్ని. దేన్ని ధరించుకోవాలమ్మా? భారాన్ని. 3 ధరించుకుందామే. ఒకటి నీతి, ఒకటి అపోస్తుల బోధ, మూడవది భారం, ప్రార్థనా భారం, కన్నీటి భారం, మోకాళ్ళ భారం. ఆమెకి ఎప్పుడు భారమేనంట ఆ స్త్రీకి. అందుకే మరి ఊరకనే కాపాడతాడా శిశువుని? నిన్ను ఊరకనే కాపాడబడుతుందా సంఘం? ఊరకనే కాపాడుతుందా రేపు కనబోయేటువంటి కలల రాకడ మనం ఎగిరిపోయేటువంటి విధానం ఊరికనే కాపాడబడుతుంది అనుకుంటున్నావా? కాదు కాదు కాదు. నీ మీద ఉన్న నీతిని చూస్తాడు, నీ మీద ఉన్న అపోస్తుల బోధన చూస్తాడు, నీ మీద ఉన్న భారాన్ని చూస్తాడు. అప్పుడు అగ్ని ప్రాకారంగా దేవుడు కంచి వేసేస్తాడు. రేపు మన కడుపులో నుంచి ఉద్భవించబోతున్న శిశువు, రేపు కడుపులో నుంచి ఉద్భవించబోతున్న ఈ శిశువు ఎత్తబడింది రేపు రాకళ్ళు. గట్టిగా చప్పట్లు కొడితే ప్రభువుని స్తుతించండి. రేపు ఈ శిశువు ఎత్తబడుతుంది రాకళ్ళు. మహిమ సింహాసనం దగ్గరికి చేరబోతుంది. మన కడుపులో ఉన్న భారం ఉండాలి, మన కడుపులో భారం ఉండాలి, మన కడుపులో నీతి ఉండాలి, మనపై అపోస్తుల బోధ ఉండాలి. రేపు ఇది గర్భము ధరించింది, ఇది రేపు కని మన పరలోకం ఎగిరిపోవాలి. రివెత్తున దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు. వెళ్ళండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు నా 3 విషయాలు చెప్పాను. యోబు చుట్టూ ఎందుకు దేవుడు అగ్ని ప్రాకారం వేశాడు చెప్పగలరా? నేనే చెప్పనా? చెప్తారా? చెప్పనా? అమ్మ కుర్చీలో ఉన్న వాళ్ళు బొమ్మలో చెప్తారా? చెప్పనా? యోబు చుట్టూ దేవుడు ఎందుకు అగ్ని ప్రాకారం వేశాడు? అది చెప్పట్లేదు మీరు. యథార్థవంతుడంట, న్యాయవంతుడంట, దేవుని యందు భయభక్తులు కలిగినోడంట, చెడుతనమును ఇదంతా పక్కన పెడితే మెయిన్ మ్యాటర్లోకి వచ్చాడు. పొద్దున్నే లెగిసేస్తాడంట. మీకు లేక 10, 9ంటికి లెగడంట, 6, 7ంటికి లెగడంట. పొద్దున్నే 4ంటికి లెగిసిపోయి ఒక్కొక్కరి గురించి దహన బలి అర్పిస్తాడంట దేవునికి. నువ్వు కూడా ఈ రోజు నుంచి పొద్దున్నే లెగవబోతున్నావు. మర్యాదకు పొద్దున్నే లెగండి. ఇది బెదిరించినట్లేదు. బెదిరిస్తేనే మాట వింటారు మీరు. రిక్వెస్ట్లు పోయినాయి ఇక. దేవునికి స్తోత్రం. మర్యాదకు పొద్దున్నే లెగండి. పొద్దున్నే లెగిసి నీ బిడ్డల కొరకు చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. అర్థమైందా? మీ భర్త కొరకు, నీ కొరకు, నీ వ్యాపారం కొరకు, పని కొరకు, ఆరోగ్యం కొరకు స్తోత్రాలు చెప్పండి. నా దేవుడు అగ్ని ప్రాకారం వేసేస్తాడు. యోబుకి అది చూసే దేవుడు అగ్ని ప్రాకారం వేసాడు. యోబుని కాపాడాడు దేవుడు. ఇంకా రెండోది, అబ్రహాము చుట్టూ ఎందుకు వేసాడమ్మా అగ్ని ప్రాకారం అంటే, అబ్రహాములో త్యాగం చూసి, సమర్పణ చూసి, ప్రతిష్ఠత చూసి, నాకు వాళ్ళు వద్దయ్యా, ఆ బంధువులు నాకొద్దు, ఈ ముచ్చట్లు నాకొద్దు, ఈ స్నేహాలు నాకొద్దు, ఈ పరిచయం నాకొద్దు, దేన్నైనా వదిలేసుకుంటాను, నిన్ను వదలను అన్న త్యాగాన్ని చూసి అబ్రహాము చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక మూడవది, ఎందుకు ఆ స్త్రీ చుట్టూ, ఆ స్త్రీ కడుపులో ఉన్నటువంటి శిశువు చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నాడు చెప్పండి? ఆ స్త్రీ నీతిని ధరించుకుంది, ఆ స్త్రీ అపోస్తుల బోధన ధరించుకుంది, ఆ స్త్రీ భారాన్ని, ప్రార్థన భారాన్ని ధరించుకుంది. ఈ రోజున నీకెందుకు అయ్యాలో చెప్పు ఆయన అగ్ని ప్రాకారం. ఎందుకు నిన్ను కాపాడాలో చెప్పు. యోబును కాపాడాడంటే ఒక లెక్క ఉంది, అబ్రహామును కాపాడాడంటే మరొక లెక్క ఉంది. ఆ స్త్రీని, ప్రకటన గ్రంథంలో స్త్రీని, తన శిశువుని కాపాడాడంటే దానికి ఒక లెక్క ఉంది. నేను ఎందుకు కాపాడాలి? కాపాడబడవు. నేను చెప్తున్నాను, అంచె దినాలు వచ్చేసాం, చిట్ట చివరి దినాల్లో వచ్చేసాం. ఆడుతూ పాడుతూ భక్తి చేయొద్దు. సీరియస్గా ఉండండి, సీరియస్గా భక్తి చేయండి. దేవుడు నిజంగా ఈ వాక్యం నేను చదువుతుంటే నాకు భయంకరమైన భారాన్ని దేవుడు పెంచేశాడు. ఎలాగైనా సరే ప్రభా, ఈ ప్రజలు నేను పరిపూర్ణం చేయాలన్నటువంటి ఒక కసి నాలో ఏర్పడిపోయింది. దేవునికి స్తోత్రం. ఎలాగైనా దేవుని వద్దకు మిమ్మల్ని చేర్చాలి అన్న ఒక బలమైన తీర్మానం నేను తీసేసుకుని, ఎలాగైనా ప్రభు వచ్చిన కొంతమంది అయినా, అందరూ చుట్టూ వేయడు దేవుడు. ఎవరైతే పొద్దున్నే లెగిసి స్తోత్రాలు చెప్తారు, ఎవరైతే యథార్థంగా న్యాయంగా ఉంటారు, ఎవరైతే చెడుతనమును విసర్జిస్తారు, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు, వారి చుట్టూ వేసేస్తాడు. రెండవది, ఎవరైతే నాకు ఎవ్వరు వద్దు, నువ్వు తప్ప అంటారు, వాళ్ళ చుట్టూ వేసేస్తాడు. మూడవది, ఎవరైతే నీతిని ధరిస్తారో, భారాన్ని ధరిస్తారో, అపోస్తుల బోధన ధరిస్తారో, వాళ్ళ చుట్టూ అగ్ని ప్రాకారం ఉంటుంది. అగ్ని ప్రాకారం అంటే ఏ శత్రువు మనల్ని ముట్టడు. అగ్ని ప్రాకారం అంటే ఏ చాతవుడి మాంత్రిక శక్తులు మన మీద పనిచేయవు. అగ్ని ప్రాకారం అంటే ఏ చిల్లంగి తనాలు మన మీద పనిచేయవు. అగ్ని ప్రాకారం అంటే ఏ దిష్టులు, ఏ గుమ్మడికాయలు దిప్పుకోక్కర్లేదు, ఉప్పు దిప్పుకోక్కర్లేదు, కాకరకాయలు, బెండకాయలు దిప్పుకోక్కర్లేదు మన చుట్టూక. అగ్ని ప్రాకారం అంటే ఆమేన్ చెప్పండి.
ఈ మధ్య బెండకాయలు తిప్పి కూడా చేసేస్తున్నారంట దిష్టిలు తగలబడిపోను. ఏంటో చేస్తూ ఉంటారు. అవన్నీ గిష్టులు మనకేం అక్కర్ల, అగ్ని ప్రాకారం అంటే చాలు, దేవునికి స్తోత్రం. కాళ్ళకి పసుపు ఎర్ర కట్టు, స్తోత్రం, కట్టేసి పైనుంచి కిందకి. ఇవన్నీ ఎందుకు భయం ఎందుకు అసలు నీకు? అగ్ని ప్రాకారం అంటే భయపడతావా? అగ్ని ప్రాకారం అంటే ఏ దిష్టి అయినా తగిలిద్దా, ఎవడి నరగోసైనా తగిలిద్దా కొంపకి? ఒక ఆమె నన్ను పిలిచింది, అయ్యగారు ప్రార్థన, ఎంత పెద్ద గుమ్మడికాయ కట్టింది. వామ్మో స్తోత్రం ప్రభువా, మీరుంటే నన్ను క్షమించండి, మీ ఇల్లు నేను చూడలేదు. నేను ఒక ఆమె పిలిచింది దాని గురించి చెప్తున్నాను. అవును, అడిగాను ప్రార్థనతో, ఎందుకమ్మదంటే మా కొంప మీద పడి ఏడుతున్నారయ్యా, అదిగో ఎదురోళ్ళే. అమ్మో ఏంటి అసలు నీకు ఏడుతుంటే నీకు ఎందుకు తగులుతుంది? తలగాలాల్సిన అవసరం ఏముంది? నువ్వెందుకు కాపాడబడట్లేదు? ఎందుకు జరుగుతున్నావు అసలు ఆలోచిస్తున్నావా? ఎందుకు అన్యుల వల్ల ఆలోచిస్తావు? ఎందుకు మనం ఆలోచించండి, అవన్నీ అసలు మనం చేసుకోకూడదు. అది ఇది ఏదేదో మాట్లాడుకుంటూ మనం చేయకూడదు. కాబట్టి అవి అసలు మనకేం అవసరం లేదు. యేసు రక్తం మన మీద, మన ఇంటి మీద ఉంటే చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. మేమేమి కట్టుకోలేదు, మా కొంపకి మేము బాగానే ఉన్నామే. నువ్వు కట్టినా బాగోట్లేదు, కట్టినా దానెమ్మటి ఇంకో గుంపుడికి, దానెమ్మటికి ఇంకో గుంపు, సైజులు పెద్దగా పెరిగిపోతావు. నీకు ఏం మార్పు రావట్లేదు. మరి మా ఇంటికి ఏది కట్టలేదు, మేము బాగానే ఉన్నాం. అగ్ని ప్రాకారం ఉన్నాడు, ఎవ్వడు ఏమి వాళ్ళని చేయలేడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవ్వడు ఎన్ని ప్రయత్నాలు చేయనివ్వండి, ఎన్ని కుయుక్తులు చేయనివ్వండి, ఎన్ని చాతబడి మాంత్రిక శక్తులే విజృంభించనివ్వండి, వాళ్ళ చుట్టూ అగ్ని ప్రాకారం ఉంది కాబట్టి వాళ్ళకి ఏది అవ్వదు. నా మీద చాలాసార్లు మాంత్రిక శక్తులు పనిచేసిన, చాలాసార్లు ప్రయోగించారు, కానీ దేవుని మహాకృప నా చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నవాడు వాటన్నిటిని తొలగించి వేశాడు. హల్లెలూయా. ఎన్నో చోట్లకి వెళుతున్నాం, ఎన్నో చోట్లకి పరిచయం చేస్తున్నాం. ఎక్కడ ఎవరు ఎలా ఉంటారో మాకేం తెలుసు? ఎందుకు తగిలిద్దమ్మా? తైక్కుమంటే దిష్టి అంటావు, తైక్కుమంటే అది అంటావు, తైక్కుమంటే ఎందుకు తగులుతాయి? ఎందుకే వస్తాయి నీ కొంప మీదకి ఎన్ని శ్రమలన్నీ? అగ్ని ప్రకారం లేదు. నువ్వు యోబులాగా ఉండట్లా, అబ్రహాములాగా ఉండట్లా, ఆ స్త్రీలాగా, ప్రకటన గ్రంథంలో ఆ స్త్రీలాగా నువ్వు లేవు. అందుకే అన్నీ వచ్చి కుటుంబం మీద ప్రాప్తిస్తున్నాయి. ఈ రాత్రి మంచి మనసుతో 2 చేతులు జోడించి నేను మీకు చెప్తున్నాను, యోబులాగా పొద్దున్నే లెగిచి స్తోత్ర బలి అర్పించుదుముగాక. అబ్రహాములాగా దేవునికి ఇష్టం లేని వదులుకొని ఆయన కోసమే బ్రతుకుదుముగాక. ఆ స్త్రీలాగా, ప్రకటన గ్రంథంలో ఉన్న స్త్రీలాగా నీతిని, అపోస్తుల బోధని, భారాన్ని ధరించుకొందుముగాక. అప్పుడు మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాడు. మనము కాపాడబడతాము, కాపాడబడుతూనే ఉంటాము. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పండి. అర్థం కాదు మళ్ళీ చెప్తా ఫస్ట్ నుంచి. ఈ వాక్యం దేవుడు దీవించి మీ వెనుకలు ఆశీర్వదించునుగాక. ఆమేన్.